తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? రావులపాలెం దగ్గర అంకంపాలెం అనే ఊరు ఉందండి. ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఉంటుంది. అవును సార్. అక్కడ దాకా గోదావరి ఒక్కటే వస్తుంది, అఖండ గోదావరిగా. అక్కడ స్ప్లిట్ అవుద్ది, ఆ రెండు గోదావరిగా స్ప్లిట్ అవుద్దండి. ఒకటేమో వశిష్ఠ గోదావరి, ఒకటేమో గౌతమి. ఆ రెండింటి మధ్యలో ఉన్న ఏరియానే కోనసీమ అంటారు. అలాంటి కోనసీమలో మా ఊరండి. మాకు ఇటు గోదావరి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఫస్ట్ టైం మా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. నిజంగా అండి. కొంతమంది మిత్రులు ఉంటారు కదండి అటు సైడ్, అంటే మన ఇండస్ట్రీలో ఏం చెప్తారండి నిజంగానే. మరి త్రివిక్రమ్ గారి జీవిత సత్యాలు కూడా అక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్ళల్లో. సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. నోట్ చేసుకోండి సార్, మీరు ఏ గోదావరి జిల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీకు ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి తర్వాత భోజనం కూడా అడుగు. ఆ ఎటకారం ఏదైతే ఉందో ఆ నీళ్ళల్లో ఈ మమకారం కూడా ఉంది. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో 1999 to 2022. సో ఎంత పెద్ద లాంగ్ కెరీర్ అండి. 23 years. స్వయంవరం టు ఆచార్య. సో వ్యక్తి చేసిన సినిమాల గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద హిస్టరీయే ఉంటుంది ఆయన గురించి చెప్పాలి అంటే. బట్ ఆయన సినిమాల గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే చాలా అంటే చాలా మంచి సినిమాలు చేశారు. చేసింది తక్కువ సినిమాలు అయినా కానీ ది బెస్ట్ అనిపించుకునే క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఈ 23 years ఈ కెరీర్లో ఆయన 3 digit ఎందుకు టచ్ చేయలేకపోయారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆయనకున్న పరిచయాలు చూస్తేనేమో కోకోళ్ళలో, బట్ ఆయన చేసిన సినిమాలు చూస్తే సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన నేర్చుకుంది ఏంటి, నేర్చుకుంటుంది ఏంటి, ఆయన నేర్పించింది ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. సో అనంత ప్రభు గారు. ఉత్తి ప్రభు అండి. నమస్కారం. నమస్కారం. సంస్కారం. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని స్క్రీన్ మీద మేము చూసి ఒక్కసారిగా మొన్న ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మధ్యలో అలా కనిపించారనమాట. చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక చిన్న రోల్ చేయాలని. బట్ మీరు ఈ సినిమాతో డ్యూయల్, అటు మెగా పవర్ ఇటు మెగా ఇద్దరితో కలిపి యాక్ట్ చేశారు. అది చూడండి. చాలా మంది డ్రీమ్ అంటారండి మీరు. నా 20 ఏళ్ళ డ్రీమ్ అండి. నేను చిరంజీవి గారితో చేయలేదండి ఇప్పుడు వరకు. అలాగే రామ్ చరణ్ గారితో కూడా చేయలే. ఇదే సినిమా నేను చేసింది ఫస్ట్ టైం. ఇదే నేను వచ్చి కొంచెం ఇట్లా మొదలయ్యే టైంకి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఓకే. సో ఆ 9 years 10 years ఒక అదే అప్పుడు ఆయన లేరు కదా. అప్పుడు మీరు బిజీగా ఉన్నారు. బిజీగా కాదండి, చిరంజీవి గారితో పనిచేయటం. చిరంజీవి గారితో వర్క్ ఎందుకు చేయలేదంటే ఆయన అటు వెళ్ళారు కాబట్టి చేయలేకపోయా. బాలకృష్ణ గారితో చేశానండి, నాగార్జున గారితో చేశా, వెంకటేష్ గారితో చేశా, అందరితో చేశానండి. చిరంజీవి గారితో చేయలేకపోయా. ఓకే. అది మొన్న కొరటాల శివ గారి పుణ్యమా అని ఆచార్య సినిమాలో చేయగలిగా. ఇండస్ట్రీ అంతా ప్రభు గారు అంటారా లేకపోతే అనంత ప్రభు అంటారా? గారు అని కూడా అంటారండి. ప్రభు అంటే సరే అంటే నేను వాడాలి కదా. ప్రభు అనే అంటారు. ఎస్, కమింగ్ టు ప్రభు గారు. సో 1919 to 2022 ఆల్మోస్ట్ చాలా లాంగ్ పీరియడ్ ఇది. 23 years ఇండస్ట్రీలో నిలదొక్కుని ఇన్ని ఇయర్స్ కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ యాక్ట్ చేయడం చాలా కష్టం ఒక ఆర్టిస్ట్కి, అండ్ దట్ టు మెయిల్ ఆర్టిస్ట్కి. ఎలా అనిపిస్తుంది 23 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి చూసుకుంటాను ప్రభు గారి లైఫ్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీ అంతటి మీకు? స్ట్రగుల్స్ లేవు, అచీవ్మెంట్స్ లేవండి. ట్రావెల్ అయితే బాగుంది, ట్రావెల్గా ఉందండి. అండ్ మీరు అంటున్నారు 1999 and 2000 నాకు అసలు టైమే తెలియలేదు సార్. జస్ట్ వెంట్ ఆఫ్, అలా వెళ్ళిపోతూ ఉంది. సో ఆలోచించి ఏంట్రా టైము అంతా నేను ఏ రోజు ఆలోచించలేదండి. అలా పోతాం, మనం పోతాం టైంతో పాటు. ఎందుకంటే మీడియాకి కొంచెం దూరంగా ఉంటారు సార్ మీరు కూడా. మీడియాకి దూరంగా ఉంటాం కాదు సార్, ఇప్పుడు దేర్ షుడ్ బి పర్పస్ కదా. నేనేమి అచీవ్ చేశానని, ఏం సాధించానని మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఓకే. టు బి హానెస్ట్, ఏమన్నా చేస్తే చేసాడు వీడు అని పిలవటం ఒకటి,
మీరేం చేశారో ఇక్కడ కనిపిస్తుంది. ఏం చేశారు అయ్యి ఎంతమంది చేసి ఉంటారు సార్. నేను అదే అచీవ్మెంట్ అన్నారు చూడండి, అట్లాంటిది ఏం చేయలేదండి. ట్రావెల్ చేస్తున్నాను, సమయము సంవత్సరాలు గడుస్తున్నాయి, ప్రభు కూడా నడుస్తున్నాడు, అంతే. అంతకుమించి అచీవ్మెంట్లు అలాంటివి ఏం లేవు. స్ట్రగుల్ కూడా లేవండి. హానెస్ట్గా చెప్పాలంటే స్ట్రగుల్ కూడా పెద్ద లేవు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో స్ట్రగుల్ అంటే ఏం స్ట్రగుల్ అండి, ఇప్పుడు ఇష్టపడి చేసే పని ఇప్పుడు కష్టంగా అనిపించదండి. అంటే నా వరకు అయితే నేను ఐ ఫీల్ ఇట్ దట్ వే. నాకు చాలా అంటే పొద్దున్న లేచి షూటింగ్ వెళ్తే కిక్ అండి నాకు. షూటింగ్ వెళ్ళాలి పొద్దున్న 7 o'clock కల్లా అక్కడ ఉండాలి, అంటే 5:30 కల్లా రెడీ అయ్యి బయలుదేరితే కరెక్ట్గా అట్లా సో సో కష్టం స్ట్రగుల్ అంటే అండి ఏమీ లేకుండా ఎందుకుంటాయి సార్. కానీ అదే ఇప్పుడు అంటారు చూడండి, ఖాళీ కడుపులతోటి అలాగా కొన్ని షూటింగ్ల కోసమని కడుపు కాల్చుకున్నా. ఓకే, అంటే షూటింగ్కి వెళ్ళి మొహమాటం కొద్ది, అంతేగాని పాపమాట వాళ్ళ సైడ్ తప్పులేం లేవు, మన మొహమాటం కొద్దీ కొన్నిసార్లు అదే స్ట్రగుల్ మీరు అన్నారు. నాకు నేను స్ట్రగుల్ అయ్యా, అంతేగాని వేరే వాళ్ళు ఎవరో స్ట్రగుల్ చేయలేదు, బాధపడలే. ఇన్ఫ్యాక్ట్ సో 99కి బిఫోర్ వచ్చినా కానీ స్వయంవరం కదా సార్ మీకు నేమ్ తీసుకొచ్చింది. ఆనెస్ట్ వేణు గారు మీరు యా అట్లా అంతే. స్వయంవరం నుంచి స్టార్ట్ అండి, అంటే ఒక సీరియస్గా కెరియరు, ఈ క్యారెక్టర్లు, ఓకే హీరో ఫ్రెండ్స్. అప్పుడే ఈ కొత్త వేవ్ కూడా వస్తూ ఉన్నారు, అందరు కొత్త హీరోలు వచ్చారు. మహేష్ బాబు గారు ఆ ఇయరే స్టార్ట్ వచ్చారు. అట్లా అందరూ, అంటే ఎన్టీఆర్ గారు కూడా అట్లానే, తరుణ్ గారు, వీళ్ళందరూ ఆల్ దీస్ అప్పటికి కొంచెం ఇలా కొత్త సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి. కొత్త మీరు వచ్చే టైం అది అట్లా అనుకోండి, అది కొత్తగా వస్తూ ఉన్నాయి కొన్ని సినిమాలు, కొత్త డైరెక్టర్లు వస్తూ ఉన్నారు. బేసికల్గా అందరూ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యామంటారు, బట్ మీరు క్రికెటర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారా, లేకపోతే క్రికెటర్ అవ్వలేక యాక్టర్ అయ్యారా? నైస్. క్రికెటర్ అవ్వలేక యాక్టర్. ఓకే, క్రికెట్ వాజ్ మై ఫస్ట్ లవ్ అండి. ఐ వాంటెడ్ టు బి క్రికెట్ ప్లేయర్. క్రికెట్ బాగా ఆడేవాడిని అని అనుకునేవాడిని, అంటే బాగానే ఆడేవాడిని కూడా. కాకపోతే ఒక పాయింట్ తర్వాత ఇప్పుడున్నంత ఓపెనింగ్స్ లేవండి అప్పట్లో. లైక్ ఐపీఎల్ ఉంది, అండర్-19 అనే ఒక ఏజ్ లిమిట్తో ఒక టీం ఉండేదండి. దాంట్లోకి వెళ్ళగలిగితే అక్కడి నుంచి బాగుండేది. అంటే ఏదో బ్యాంక్ పిక్ యూ అప్, ఏదో బ్యాంక్లో ఉద్యోగం సంపాదించేవారు, అక్కడి నుంచి లైఫ్ క్రికెట్ ఆడుకోవచ్చు. అట్లా లాట్ ఆఫ్ అందరూ మన క్రికెట్ ప్లేయర్లు అందరూ చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ అండి. ఓకే, అజర్ గారు ఎస్బీఐగా ఆడేవారు, అట్లా చాలామంది. అంటే కానీ నేమ్ దెమ్, అబ్దుల్ అజీమ్ గారు అని చాలా మంచి మంచి ప్లేయర్లు అండి. అందరూ బ్యాంక్స్లోనే ఉద్యోగాలు. అప్పట్లో ఏంటంటే ఇది బాగా ఆడతాడు, వీడిని తీసుకుని బ్యాంక్లో పెట్టుకోవాలి, వాడి ప్లేస్లో మళ్ళీ ఇంకో ఉద్యోగం కూడా ఉంటుంది. ఆ ఉద్యోగం ఇద్దరు చేస్తారు, ఇతనేమో క్రికెట్ ఆడటానికే అక్కడ ఉంటాడు, ఇంకోటి సీరియస్గా ఉద్యోగం చేస్తానుకుంటాడు. అట్లా గట్టిగా ట్రై చేశారా సార్ ఆ టైంలో మీరు కూడా? అది అక్కడి వరకు, ఆ పాయింట్ వరకు అంటే గట్టిగా ట్రై చేశారంటే అక్కడ కూడా లోపం. క్రికెట్ రావాలన్న ఒక ఫ్యాషన్ కదా మీకు కూడా. అది అక్కడ కూడా లోపం అండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు జిమ్ఖానాలో ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే లాల్ బహదూర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. అక్కడ కొంతమంది సీరియస్గా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, హెచ్సిఏకి సంబంధించి కానీ లేకపోతే ఈ క్రికెట్కి సంబంధించిన పెద్దోళ్ళు దే సూపర్వైజ్. పలానా రోషన్ బాగా ఆడుతున్నాడు, పలానా అతను బాగా ఆడుతున్నాడు, పేర్లు అలాగే వెళ్తాయి వాళ్ళకి, అవి దే స్టిక్ ఇన్ అనమాట, బుర్రలోకి వెళ్ళిపోతాయి. మనం వేరే ఎక్కడో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, మనం వేరే ప్రైవేట్ టీంకి ఆడతాము, అక్కడెక్కడో ప్రాక్టీస్ చేస్తాం, వాడి పేరు అంతగా నాందగా వీళ్ళ నోట్లో. ఇప్పుడు రోషన్ ప్రతి 2వ రోజు రోషన్ ఇట్లా రా, లేకపోతే ఇంకోటి రా, బాగా ఆడుతున్నాడు అంట కదా, విన్నా బాగా ఆడుతున్నావు అంట, ఆల్ దీస్ థింగ్స్ దే జస్ట్ అవి వెళ్తాయి, వెళ్ళి బుర్రలో ఎక్కడో సెటిల్ అయిపోతాయి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. మనలాంటి వాడు వెళ్తాడు, వీడు బాగా ఆడతాడండి, అవునా ఎక్కడ ఆడతాడు, అన్నీ వస్తాయి. అదే రోషన్ అంటే ఇక్కడ ఆడతాడు, సో రోషన్ ఈజ్ ఈజీ ఫర్ దెమ్. ఓకే, అట్లా అక్కడ కూడా అట్లా అవేగా ఉండేవాడు. మనం కొంచెం పాలిటిక్స్ ఎక్కువ ఉంటుంది. పాలిటిక్స్ అంటాం కూడా లేదండి. అదే ఇప్పుడు ఎక్కువ నాంతే, ఇప్పుడు నేను నాలంటోడు బయట నుంచి వచ్చి రోషన్ రోషన్ అని పిలుస్తారు కదా వాళ్ళు, ఓహో రోషన్ బాగా ఆడతాడేమో అని నేను ఫీల్ అవుతా. నా పేరు నానట్లే అక్కడ, మీ పేరు నానుతుంది. బ్యాట్స్మెనా బౌలరా ఆల్రౌండరా మీరు? బేసికల్గా బ్యాట్స్మెన్ అండి, దానికి బౌలర్ కూడా అయ్యా. ఓకే, ఒక స్పిన్ చేసేవాడిని, ఓకే, బ్యాటింగ్ చేసేవాడిని బాగా.
చాలా ఇష్టం. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ ఓపెనర్. మీ కోరికని CCLతో తీర్చుకున్నారనుకుంటా. పెద్ద క్రికెట్ ప్లేయర్, Celebrity cricket leagues, అది తీరలేదు కానీ అంటే మీకు తెలుసా క్రికెట్ టీం ఎట్లా కదులుతుందో? ఏసీ బస్సులు, పెద్ద పెద్ద హోటల్స్, అందులో ఉంటాడు. అలా ఆ కోరిక తీరిపోయిందండి. బికాజ్ నాకు తెలిసి ఈ CCL ఇది ఆల్మోస్ట్ IPL లాగా జరుగుతుంది. ఆ వారం IPL అని 40 రోజులు 50 రోజులు, ఇది ఒక వారం 10 రోజులు అండి. యూ విల్ బి గివెన్ ద బెస్ట్ ఆఫ్ హోటల్స్ అండి. హానెస్ట్లీ ఐ స్టేడ్ దేర్. సో అట్లా దుబాయ్ ఆడేసాం. అంటే ఆల్ మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా పెద్ద పెద్ద హోటల్ అండి. యూ కాంట్ ఈవెన్ డ్రీమ్. అంత పెద్ద పెద్ద హోటల్లో యువర్ పుట్. ఇక్కడ ITC కాకతీయ పెట్టారు లాస్ట్, ఎనీవే అంటే ఇక్కడనే కాదండి, చెన్నై, నేను దుబాయ్లో కూడా అండి. ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, వెంకటేష్ గారు, సల్మాన్ ఖాన్ గారు, ఆల్ దీస్ బిగ్, సుదీప్ గారు, ఆల్ బిగ్ నేమ్స్, మన విశాల్ గారు, ఇట్లా ఉండేవాళ్ళు. తమిళ్లో వాళ్ళు కూడా మన వీళ్ళు ఉండేవాళ్ళు కదా, మోహన్ లాల్ గారు వాళ్ళు కూడా. అవును. అరే వాళ్ళందరు పుణ్యవాళ్ళు, మనం వెళ్ళిపోవడం పెద్ద పెద్ద హోటల్. నిజంగా చాలా గొప్పగా ఉండింది. మీరంతా చెన్నైలో CCL ఆడటానికి వచ్చినప్పుడు మేము అక్కడ చదువుకునే వాళ్ళం. మేమందరం తెలుగు అసోసియేషన్ కింద మీకు మేము సపోర్ట్ చేసేవాళ్ళం. చేపాక్ స్టేడియంలో ఆడేవాళ్ళు కదా, మా రూమ్ కూడా అదే. అంటే చెప్తున్నా కదండి, ఇప్పుడు యాజ్ ఎ ప్లేయర్ ఐ కుడెంట్ ప్లే చేపాక్, బట్ దీని పుణ్యమాన్ని అన్ని స్టేడియంలో, బెంగళూరులో ఆడేసాం, బాంబేలో ఆడేసాం, దుబాయ్ షార్జాలో ఆడేసామండి. మీ అందాదులు పెద్ద పెద్ద ప్లేయర్లు, గవాస్కర్లు, యంగ్ సర్కర్ గారు వీళ్ళందరూ ఆడిన దగ్గర ఆడేసాం. మంచి క్రేజ్ ఉండేది CCLకి. బాగుంది. బికాస్ ఆఫ్ కరోనా మిడిల్లో ఆగిపోయింది కానీ బాగుండింది సార్. అంటే ఆ ట్రిప్ అదే ఆ 10-15 రోజులు, అంటే ప్రాక్టీస్ 2 నెలల ముందు నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం. అప్పటి నుంచి బాగుండేది. అగైన్ వెన్ దే ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ CCL మళ్ళీ ఆఫ్ లైట్ నేను ఆడట్లేదండి. మనకి సెలవు ఇచ్చారు, నువ్వు రిటైర్ అయిపోవచ్చమ్మా అని. అవునా? ఇప్పుడు ఎంత బాగా ఆడుతున్నారండి అఖిల్. బట్ కోచ్ లాంటి మీలాంటి వాళ్ళు ఉండి చెప్పొచ్చు. లేదు అక్కడ అవన్నీ పప్పులు ఉడుకోవా? ఉడుకో కాదు సార్, ఇప్పుడు ఆడేవాళ్ళు చాలా చాలా హై స్టాండర్డ్స్లో ఆడుతున్నారు. అమ్మా అంటే మేము ఆడినప్పుడు అట్లా బాగుండేది. ఇప్పుడున్న వాళ్ళు చాలా, ఇప్పుడు టెక్నాలజీ సైడు, ఆట సైడు అన్ని రకాలుగా మారిపోయింది క్రికెట్. ఇప్పుడున్న వాళ్ళందరూ హై స్టాండర్డ్గా ఆడుతున్నారని చెప్పి సచిన్ మర్చిపోగలమా? గంగోలీని మర్చిపోగలమా? సెహ్వాగ్ని మర్చిపోగలమా? ధోనిని మర్చిపోగలమా? వాళ్ళు ఇప్పుడే కదా ఆడింది, వాళ్ళు మొన్నే రిటైర్ అయింది. ఎప్పుడే మర్చిపోగలమా వాళ్ళని? ఇంకా అట్లా లేదు. అలానే ప్రభు గారిని మర్చిపోగలవా? అట్లా లేదు అవన్నీ లేదండి. బట్ స్టాండర్డ్ ఆఫ్ క్రికెట్ బాగా పెరిగిందండి. బాగా ఎంత కుర్రోళ్ళు చూసారు అంటే, మీరు చూస్తారో లేదు IPL, కుర్రోళ్ళు ఎవర్రా బాబు వీళ్ళు అనుకుంటాం, ఏ మూల నుంచి వచ్చారో తెలియదు. ఒకప్పుడు ఒక ఇండియా టీం కూడా వస్తున్నాడంటే వాడి గురించి తెలిసిపోయేది మనకి. ఎందుకంటే వాడు తలుపులు కొడతా మొదలెడతాడు సెలెక్టర్స్కి. ఎప్పుడు ఒక 4-5 ఏళ్ళ ముందు ఆడు కొట్టి 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 అప్పుడు ఇండియా టీంలోకి వచ్చింటే రేడిని అప్పుడే తీసుకోవాల్సిందిరా అని అనుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఎవరో వెంకటేష్ అయ్యర్ లాస్ట్ ఇయర్ బేవత్సం కొట్టాడంటే ఆ టీంలోకి తీసుకొచ్చారు. ఇంత ఫాస్టా? ఇప్పుడు చెత్తేశ్వర్ పూజారా అనే ఒక ప్లేయర్ ఉన్నాడండి తెలుసా, బ్యాట్ పెట్టుకుంటే 3 అంగలు కొడతాడంటాడు. అలాంటి ప్లేయర్ని మేము విన్నాం. ఏది ఈ ఇండియా టీం ఆడకముందు వింటా ఉన్నా, బాగా ఆడతాడు రా బ్యాట్ అసలు వదలరా, ద్రావిడ్ తర్వాత అంతటి ప్లేయర్. అది ట్రూ. బట్ ద థింగ్ ఈజ్ అతను టీంలోకి రావడానికి 4 ఏళ్ళు పట్టింది. అంటే ఈ టీం అంత గట్టిగా ఉంది కదా సార్. ఇప్పుడు VVS లక్ష్మణ్, టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ, MS ధోని వీళ్ళందరినీ దాటుకుని ఇప్పుడు రావాలా? వాళ్ళు రిటైర్ అయితే తప్ప వీళ్ళకి అక్కడ స్థానం లేదు. సో దట్స్ హౌ. అప్పుడంటే ఇనిషియల్గా మనోడు అప్పుడే వస్తున్నాడు అఖిల్. ఇప్పుడంటే మరి ఒక పెద్ద హీరో అయిపోయాడు ఆఫ్టర్ కరోనా. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు కెప్టెన్ మనోడే కదా CCLకి, హైదరాబాద్ టీంకి. ఈసారి మరి అంత హీరో అయ్యాడు కదా, కెప్టెన్ యాక్సెప్ట్ చేస్తాడా లేకపోతే వేరే వాళ్ళు కెప్టెన్? ఆయనకి ప్యాషన్ అండి, ఆయనకి ఇష్టం క్రికెట్ ఇష్టమైతేనే ఆడతారండి. క్రికెట్ వస్తే ఆడరు. క్రికెట్ ఇష్టమై ఉండాలా, ఆడాలని ఉండాలా. క్రికెట్ ఇష్టమైనంత మాత్రం క్రికెట్ ఆడలేరండి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఆల్సో. ఆయనకి ఇష్టం. ఆయన ఉన్నారు, సుధీర్ బాబు గారు ఉన్నారు, ప్రిన్స్ అని ఉన్నారు, సూపర్, చాలా బాగా ఆడతారు. ఆదర్శ్
వండర్ఫుల్. ఇప్పుడు నిజంగా పార్ విత్ ఎనీ అదర్ టీమ్. లాస్ట్ 2 times వరుసగా కొట్టేసారు అనుకుంటున్నా నాకు తెలిసి. బాగుండింది. ప్రభు గారు, ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని ఇయర్స్లో మీకున్న కాంటాక్ట్స్కి, మీకున్న పరిచయాలకి 3 digit ఎప్పుడో దాటిపోవాలి సినిమాలు. 200, 300 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీ టైంలో వచ్చిన వాళ్ళు. ఉన్నారు. ఎందుకని ప్రభు గారి సంఖ్య డబుల్ డిజిట్ దగ్గర ఒక 70-80 దగ్గర ఆగిపోయింది అంటే రీజన్ అంటే ఏమని చెప్తారు? అంటే కావాలని ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందా, లేకపోతే మీరు కొన్ని బ్యానర్స్లో చెయ్యాలి పర్టికులర్గా ఉండాలని మీరు స్టిక్ ఆన్ అయ్యి మీరు వేరే సినిమాలు చేయలేదు ఆ టైం? లేదండి, అట్లా ఏం లేదండి. మేము స్టార్టెడ్ ఆఫ్ విత్ స్వయంవరం. 1999లో స్వయంవరం అనే సినిమాతో బయలుదేరాను నేను. బయలుదేరిన తర్వాత ఏంది, అది ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ అండి. అది నా స్నేహితులు వేణు గారు, శ్యామ్ గారు, సాయి గారు అని ఉండేవారు, ఇంకా కొంతమంది ఉండేవారు. సో ఆ బ్యానర్ స్టార్ట్ అయింది. ఆ బ్యానర్లో ఫస్ట్ టైం అంటే సినిమా వేషాలు దొరకడం చాలా కష్టమండి, ఆనెస్ట్లీ స్పీకింగ్. దోస్ డేస్ అప్పుడు అంత ఈజీగా లేదండి. ఇప్పుడంటే ఓపెనింగ్స్ ఉన్నాయి, లైక్ సే జబర్దస్త్ మంచి బాగా చేస్తున్నాడు అట్లా ఉండే. అప్పుడు లేవు అవన్నీ. అప్పుడు చిన్న వేషం, అప్పుడు నెగిటివ్ ఉండేది. వీడు చేస్తాడా లేదా, ఆ నెగిటివ్ వేస్ట్ అయిపోద్దని భయము. దే ఆర్ లాట్ ఆఫ్ అంటే చాలా విషయాలు ఉన్నాయి. సో అంత గమని వచ్చేవి కదా వేషాలు. వచ్చిన వేషం బాగా చేయగలగాలి, బాగా చేసిన తర్వాత సినిమా ఆడాలి. అదేంటంటే మీరు బాగా చేసేసారు, తెగ చేస్తారు అని చెప్పి సినిమా ఆడకపోతే అక్కడేం లేదు మళ్ళీ. సో స్వయంవరం చేశానండి. దాని తర్వాత ఇట్లానే ఒకటి అరా చేస్తూ ఉన్నాం. ఒకటి అరా చేస్తున్నప్పుడు మళ్ళీ చిరునవ్వుతో చేశాం. చిరునవ్వుతో కూడా మంచి సక్సెస్ అయింది. అది బాగుంది. పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్. బట్ ప్రాబ్లం ఏమైందంటే నేను బయటికి వెళ్ళి అడగల. నేను ఈరోజు ఏదైతే చేస్తున్నానో ఆ రోజు అది చేయలే. ఆ రోజు నేను నిజంగా బయటికి వెళ్ళి చెప్తే మీరు అన్న ఫిగర్ వచ్చేదేమో. కానీ ఆ రోజు నేను అట్లా వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అన్నాను కదా, ఆ కథలు వినేది, ఆ కథలు వింటాము, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేద్దామని. పెద్ద ప్రొడక్షన్ హౌస్ కదా, సో అట్లా ఉండిపోయా. ఐ గాట్ స్టక్, అక్కడ స్టక్ అయిపోయాను నేను. దాని తర్వాత టైం పాస్ అయ్యే కొద్దీ సినిమాలు చేస్తాం, బట్ రెగ్యులర్గా చేసేవాళ్ళు కాదు. ఒక సినిమాకి సంవత్సరం గ్యాప్ ఉండేది. సో నేనేమో బయటికి వెళ్ళి ఈ కథలు వింటాము, వీటిలో ఉండేవాడిని, క్రియేటివ్ ఫీల్డ్ అని. అట్లా ఆల్మోస్ట్ 8-9 years వేస్ట్ అయిపోయిందండి. అంటే వేస్ట్ అయిందని తెలిసేటప్పటికే వేస్ట్ రిలీజ్ అయిపోయేలోపు రియలైజ్ అయ్యేటప్పటికే అయిపోయింది. అప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి అంటే అదే ఇక్కడ ఈ బ్యానర్ స్లోగా చేస్తుంది, బయట ఆ సినిమా వేణు గారు వాళ్ళు బయట చేస్తున్నారు, ఆ బ్యానర్లో ఉన్న వాళ్ళు చాలామంది చాలా రకాలుగా వేరే వేరే చేస్తున్నారు, నేను ఒకటి ఏం చేయట్లే. సో నేను కూడా కదలాలి కదా, ఎందుకంటే యాక్టర్ అవుదామని. సో నేను బయటకు వచ్చి యాక్ట్ చేద్దాం, అదే వేషాల కోసం తిరుగుదామని స్టార్ట్ చేస్తే అప్పుడు కొంతమంది డైరెక్టర్లు అన్నారు, నువ్వు బయట సినిమాలు చేస్తావా అని. అప్పుడు షాక్ అయ్యా. అది చేస్తానండి అంటే. సో అప్పుడు అనిపించింది మిస్టేక్, దట్ వాజ్ అ వెరీ బిగ్ మిస్టేక్ అండి, విచ్ నేను తెలుసుకునే లోపు అయిపోయింది అన్నమాట అది. సో అట్లా 7-8 years ఆఫ్ టైము అక్కడ పోయింది. అదే మీరన్న ఫిగర్కి ఈ 7 ఏళ్ళలో కనీసం సంవత్సరానికి 3-4 సినిమాలు చేసిన, ఓ 10-30 సినిమాలు, 40 సినిమాలు 50 సినిమాలు అయ్యాయి ఆ 7 ఏళ్ళలో, విచ్ డింట్ హ్యాపెన్. సో మీ టైంలో ఒక ఎరా నడిచేది. ఒక ఆర్టిస్ట్ అంటే ఒక హీరోకి ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఆ సినిమా పర్టికులర్గా ఉంటారు. పవన్ కళ్యాణ్కి అలీ, నితిన్కి మధునందన్ అని, బాలకృష్ణ గారి చలపతిరావు అని, అలా వేణుకి ప్రభు. వేణు గారి సినిమాలలో తప్పకుండా ప్రభు గారు అన్న ఒక వ్యక్తి ఉంటారనమాట. వేణు గారు చేసిన అన్ని సినిమాల్లో ప్రభు లేడు, కొన్ని సినిమాల్లో కూడా లేడు. ఈ బ్యానర్ల సినిమాల్లోనే ఉన్నా. ఓకే, అది కూడా ఈ 2 సినిమాల్లోనే ఉన్నా. వేణుకు నాకు బాండింగ్ అంటే అది ఫ్రెండ్షిప్, అది వేరు. ఓకే, బట్ సినిమాల పరంగా మాత్రం నేను చేసింది 2 సినిమాలే. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటే? ఫ్రెండ్స్. అది అంటే శ్యామ్ గారని ప్రొడ్యూసర్ ఎస్పీ అంటే, ఆయన నేను క్లాస్మేట్స్ అండి స్కూల్లో హైదరాబాద్. చంద్రసిద్ధార్థ్ గారు ఉన్నారు డైరెక్టర్, ఆయన మా క్లాస్మేట్, మా క్లాస్ మానిటర్ ఇన్ఫ్యాక్ట్. అయితే మేమంతా ఒక గ్రూప్ అండి. అయితే శ్యామ్ గారు ఇంజనీరింగ్ చేయడం కోసం ధార్వాడ్ వెళ్ళారు, అక్కడ వేణుగారు పరిచయం అయ్యారు. అట్లా
మాకు పరిచయం అయ్యారు వేణుగారు. అలా వి ఆల్ ఒక బ్యాచ్ కింద అయ్యాం. ఒకే గుడికి చెందిన పక్షుల్లాగా అందరం సినిమా అంటున్నాం కాబట్టి అందరం ఒకే దగ్గర చేరేవాళ్ళం. సో దట్స్ హౌ వి స్టార్ట్. అంటే సినిమాలు రాకముందే ఫ్రెండ్స్ అంటే సినిమాలోకి వచ్చాక ఫ్రెండ్స్ కాదు. ఓ సినిమా ముందు నుంచి ఫ్రెండ్స్. మేము ఇది సినిమా తీయాలనే బయలుదేరింది అట్లా, ఆ ఉద్దేశంతో. ఈయన ప్రొడ్యూసరు, ఈయన హీరో, అట్లా మనం క్యారెక్టర్ యాక్టరు అట్లా. ఓకే, మంచి అన్ని అరేంజ్మెంట్ చేసుకొని అరేంజ్మెంట్స్ చేసుకోలేదండి, చేయాల్సి వచ్చింది. అదే అర్థం. చేసి అన్నీ అక్కడ పెట్టేం లేవు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్ త్రివిక్రమ్ గారు అప్పుడు ఈ వాజ్ రైటింగ్ సైడ్ ఉన్నారు, పోసాని గారి దగ్గర అనుకుంటా. సునీల్ గారు మ్యూజిక్, సునీల్ గారేమో అదే ఆయన క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నారు. పట్నాయక్ గారు మ్యూజిక్ కోసం ట్రై చేస్తున్నారు. అందరూ ట్రయల్స్లోనే. అదే అందరూ ఒక దగ్గర చేరాం. ఫిక్స్ చేసుకున్నారా, నువ్వు రైటర్ నువ్వు యాక్టర్? ఫిక్స్ ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్నే కదా వచ్చారు ఇక్కడికి. ఓకే, ఫిక్స్ మనం చేసేది ఏంటండి, ఆల్రెడీ మీరు ఫిక్స్ అయ్యారు. ఏమని ఫిక్స్ అయ్యారు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అయ్యారు. ఎస్పెషల్లీ ఈ బ్యానర్లో ఈ సినిమాలకి. అదే అప్పుడు వెన్ యూ ఆల్ కమ్ టుగెదర్, మన పట్నాయక్ మ్యూజిక్, మన త్రివిక్రమ్ రైటరు, మన సునీల్ మేము కామెడీలు విలన్లు అవి ఆలోచించలేదు, ఆర్టిస్టులు అవ్వాలి. ఓకే సార్, ఆ టైంలో పీక్లో ఉన్నారు వేణుగారు. స్వయంవరం, చిరునవ్వుతో మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఒకనొక టైంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మనకు కనిపించారు. అప్పుడు ఆ టైంలో ఆయన వచ్చిన కొత్తలో డిఫరెంట్గా ఉండేవాడు ఆయన. వేణుగారు అంటే ఒక డిఫరెంట్ జోనర్ ఆఫ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు. ఎందుకని సార్ ఒక్కసారిగా వేణుగారు సినిమాలు తీయటం ఆపేశారు అసలుకి? అది మీరు వేణుగారిని అడగారు. అంటే మీ ఫ్రెండ్ కాబట్టి నేను అడిగాను. ఫ్రెండ్ కాబట్టి అంటే నాకు నిజంగా ఎందుకు వెళ్ళిపోయారు అనేది నాకు ఇప్పటికీ తెలియదండి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఆయన ఎందుకు మానేశారనేది నాకు తెలియదు. ఎప్పుడన్నా అడిగారా మీరు? అడగల. ఎందుకంటే అదే అండి, ఇప్పుడు ఒక రేంజ్ వరకు ప్రయాణం అయిన తర్వాత, ఇప్పుడు మీరున్నారండి, మీకు పెళ్ళి అవ్వకపోతే మీరు నాతో 5-6 గంటలు కూర్చుంటారు. మీకు పెళ్ళి అయితే మీరు నాతో 5-6 గంటలు కూర్చోలేరు. ఒక గంట కూర్చుంటాం. ఒక గంట కూర్చుంటాం. అప్పుడు ఇన్ని అంటే చాలా వాగితే తప్ప మ్యాటర్లు రావు. సో మీ దగ్గర అంత లేదు. సో టు ద పాయింటే మాట్లాడతాం ఆ గంటలో. ఏంటి, ఏం జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. మీకు మరి మీరు యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో కదా. సో అట్లా స్లోగా అట్లా వెళ్ళిపోతా ఉన్నాయి అట్లా. అండ్ యాజ్ ఐ సెడ్, నేను కూడా నేను ఎటు వెళ్ళిపోతున్నాను నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ టైంలో. అదే ఆ మంచి అని చెప్పే కదండి మీకు. ఓకే. సో వేణుగారు బిజీ అన్నారు చూడండి, అప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు, నేను ఎటు వెళ్తున్నాను నాకు తెలవట్లేదు. సో నేను కూడా ఏదో వైపు వెళ్ళాలి కదా అని నేను ఇటు బయలుదేరా. అట్లా చిన్న గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ తర్వాత ఆయన సినిమాలు చేశారు, రామాచారి కొన్ని సినిమాలు చేశారు ఆయన. అప్పుడు దానికి నాకు సంబంధం లేదు, అంటే సంబంధం లేదు ఇన్ ద సెన్స్ అప్పుడు అంత రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళం కాదు. ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్ గారు సినిమా ఒకటి చేశారు, దమ్ము చేశారు, చింతకాయల రవి, అవన్నీ చేస్తూ ఉన్నారు ఆయన. మన క్యారెక్టర్లో వాటిలో తిరుగుతూ ఉన్నాం. సో అక్కడి నుంచి పెద్దగా ఇంటరాక్షన్ తక్కువైపోయింది. అదే వేరే ప్రయారిటీస్ వస్తాయి కదా. లైక్ వైజ్ నాకు కూడా వేరే ప్రయారిటీస్ ఉంటాయి కదా. సో అట్లా మీ దారి మీరు వెళ్ళారు, నా దారి నేను వెళ్ళాను. ఆయన ఎందుకు మానేసాడు సినిమాలనే నాకు తెలియదు. ఓకే, ఆనెస్ట్గా చెప్పాలంటే. టచ్లో ఉన్నారు ఇప్పుడు అసలు? ఎప్పుడన్నా ఫోన్లో అట్లా, లేకపోతే ఎక్కడన్నా కామన్ ఫ్రెండ్స్ మ్యారేజ్లో, లేకపోతే ఏదైనా ఫంక్షన్లో కలుస్తాం, కొంచెం మాట్లాడుకుంటాం. ఎందుకంటే 90sలో కలిసిన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటుంటారు ఇండస్ట్రీలో అందరికీ, అందుకోసం అడిగాను. అంటే నిజంగానే అట్లా. అప్పుడు మేము స్టార్టెడ్ ఆఫ్, మేము మొదలెట్టినప్పుడు అందరు ఇట్లాంటి ఒక హాల్ ఉండేదండి, ఇట్లా పరుపులేసి ఉండేవి. కుక్క పిల్లలు ఉంటాయి చూడండి, ఒక దాని మీద ఒకటి పడి నిద్రపోతూ ఉండే, అలాగే పడి ఉండేవాడు. ఇది పెళ్ళిళ్ళు అవ్వకముందు 24/7 సినిమాయే. స్వయంవరం కానీ, చిరునవ్వుతో కానీ, దాని తర్వాత కళ్యాణ్ రాముడు కానీ, ఆ 3 సినిమాలప్పుడు ఇట్లానే తిరిగేది. పొద్దున్న లేచి అంటే ఎవడు ఏం చేస్తున్నాడో అందరికి తెలుసు. అప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలుసు, ఆయనకి తెలుసు. ఎందుకంటే అక్కడే ఉండేవాళ్ళం. ప్రభు బయటకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడంటే పలానా చోటకి అన్నపూర్ణ స్టూడియోలో, లేదా ఇంకోటి వెళ్తాం, అది ఆ ముగ్గురికి తెలుసు. అలా ఉండేది. దాని తర్వాత పెళ్ళిళ్ళు అయినాయి, మీరు ఇంటికి వెళ్ళాలా, ఇక్కడ పొడుగుని కుక్క పిల్లలు తక్కువ అయ్యాయి అనమాట. 1-2 ఉండి, ఆ 1-2 కూడా ఏదో వాళ్ళ దేశలాడు ఉండేవి. ఇప్పుడు చెప్పే కదా మీకు, మనం ఇటు వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన నాకు. ఇంకోటేమో
నేను ఏంట్రా ఇట్లా అని వాడు, మేమిద్దరం కూడా మాట్లాడుకోవడం తక్కువ అయిపోయింది. ఇక్కడ ఉండటానికి ఇద్దరు ఉన్నా ఏం మాట్లాడుకోవడానికి ఉండేది కాదు. ఎవడు బాధ ఆడి మనం ఏంటి వయసు అయిపోతుందా లేకపోతే వెనకబడిపోతున్నాం ఆ టైప్లో. సో అదే మెల్లిగా అంటే వేరే వేరే రకంగా దెబ్బలాడేసుకుని తిట్టేసుకుని అలాంటివి ఏం లే, చాలా చాలా స్మూత్గా. ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను కలిసినప్పుడు బాగా మీరు అన్నారు ఇక్కడ పరుపుల మీద ఎంతమంది మేము ఉంటాము అని. సో పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు ఫ్యామిలీ వాళ్ళకి ప్రైవసీ కోరుకుంటారు అని. సార్ వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అది ఆ లైఫ్ చూసిన తర్వాత మీరు పెళ్ళి వద్దనుకున్నారా, లేకపోతే పెళ్లి మీద మీకు అసలు ఒపీనియన్ లేదా? బలవరండి పెళ్లి మీద ఒపీనియన్ ఏంటండి, అసలు మా బ్యాచ్లో ఫస్ట్ పెళ్లి చేసుకోవాల్సిందే నేను. ప్రభు గారు మరి ఎందుకు ఇప్పుడు వరకు కూడా పెళ్లి చేసుకోలేదండి? ఏమని ప్రభు గారు పెళ్లి చేసుకోవాలంటే ప్రభు గారి చేతిలో ఏం లేదమ్మా. ఇప్పుడు ఇంగ్లీష్లో స్వయంవరం ప్రకటిద్దాము ఫస్ట్ సినిమా లాగా. వద్దు వద్దు, ఇంగ్లీష్లో సామెత ఉందండి, ఓకే, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. దీని తెలుగులో ఓకే, మనిషి ఒకటి అనుకుంటే, మనిషి ఒకటి తలుచుకుంటే దేవుడు ఇంకోటి ఇస్తాడు తలుచుకుంటాడు అన్నట్టు. అంత సింపుల్. కాలే అవలా దాని తర్వాత దాని గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి, ఇక్కడ ఉన్నాయి కదా చాలా పనులు, యాక్టర్ అవ్వాలా, అలా చేయాలా, అట్లా వాటి మీదకి వెళ్ళిపోయింది. ఓకే, ఒక్కసారి ఆ చిప్పు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత తీసాం కదా, ఇంకా అసలు చిప్పు పెట్టి ప్లేస్ కూడా లేదనమాట. ఓకే, అంటే ఆలోచించే అవసరం రాలేదు, ఆలోచించాలి అనిపించలేదు కూడా. ఏమన్నా లవ్ ఫెయిల్యూరా అసలే? అదే ప్రతి వాళ్ళు సినిమాలు బాగా చూసి పాడైపోతున్నారు. ఫెయిల్యూర్ అయితే కాదు, అందరికన్నా ఫస్ట్ నాకే కావాలి అన్నారు కాబట్టి అనుకున్నాను, అడిగాను. బాగుంటుందిరా అని అనుకునేవాళ్ళం అప్పట్లో. బాగుంటుంది తాడు బొంగరం లేని పిల్లలు ఎవరు ఇస్తారు ఆ టైంలో, మనం గాలి తిరిగేవాళ్ళం కదా. ఓకే, ఇప్పుడు సినిమా అనేది అప్పట్లో ఏంటంటే సినిమా ఫీల్డ్ అంటే అవును కొంచెం చీప్. సినిమా ఫీల్డ్ కొంచెం చీపు కాదు, చీప్ ఆ పదాలు వాడొద్దండి ప్లీజ్. చీపు గీపు అనొద్దు. అంటే సెటిల్ అవ్వడే, ఎప్పుడు సెటిల్ అవుతాడు అనేది తెలియదు, చీప్ కాదండి. అప్పుడు అప్పుడు సినిమా ఫీల్డ్ అంటే ఏంటంటే వీళ్ళు తాడు బొంగరం లేనోళ్ళు, ఏమీ చేయలేక ఇండస్ట్రీలకు వచ్చారు, వీళ్ళ జీవితాలు ఏంటి, వీళ్ళకి ఒక ఇంత ప్యాకేజ్ అని ఉంటుంది కదా, నెల తిరగగానే 5,000 తెచ్చి ఇచ్చేసాడు పెళ్ళానికి పిల్లలకి అని, అలా ఉండేది కాదు కదండి. సో ఒక శాలరీ లాగా ఉండదు. ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని ఇవ్వాలో వాళ్ళు కూడా ముద్దుగా పెంచుకుని ఉంటారు కదా పిల్లల్ని. మనలాంటి గొట్టంగాడికి ఇచ్చేస్తే మనం వెళ్ళి డబ్బులు పట్టరా మీ అమ్మని అడిగంటే. మీరు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు దీంట్లో తప్పేమైనా మాట్లాడండి? లేదు, నిజంగా బాగా మాట్లాడుతున్నారు. కాదండి, ఇప్పుడు మీరు మీ అమ్మాయిని పెంచుకున్నారు సార్, డెఫినెట్గా ఒక స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్కి ఇస్తారా? స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్కి ఇస్తారా? రే ఇచ్చిన తర్వాత ఇస్తారా అని అడిగాను, దానికి సమాధానం చెప్పండి. మీరు మీ అమ్మాయిని ఒక స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్కి ఇస్తారా? అది వాళ్ళ చేతుల్లో ఉంటది, ఇచ్చేది మన చేతుల్లో ఇప్పుడు లేదు, ఈ జనరేషన్ అసలు లేదు కదా. నేను టాకింగ్ అబౌట్ దట్ ఆ 2000 పీరియడ్లో ఇస్తారా? ఎవరు? సింపుల్. ఎవరు? మీరే ఎవరు కాదండి, నేనే ఎవరు, నా చెల్లినే ఎవరు, అంతే కదా. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు ఒక బాండ్, వాళ్ళు ప్రేమించుకున్నారు అది ఇది అంటే మరి ఆ సంగతి నాకు తెలియదు కానండి. బట్ తప్పు కూడా లేదండి, ఎందుకు ఇవ్వలేదు అంటే నువ్వు ఏం బీగేమని ఇస్తారు, అంతే కదా. నువ్వేమన్నా నెలకు 50,000 తెస్తున్నాను, ప్రతి నెల 50,000 వస్తుంది అని గ్యారంటీ రాస్తావా? లేవు. సో ఇట్స్ నార్మల్, తప్పే ఉంది కదా. అలా బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మిడిల్లో ఏమన్నా? అంటే మీరు అదే ఏ బ్యానర్ అయితే చెప్పారో ఆ బ్యానర్ తర్వాత కథ ఏం లేదు. స్ట్రగుల్ అంటే అదే అండి, వేషాల కోసం తిరుగుతాం, వేషాలు కుదరకపోవటం తప్ప. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఇష్టం సార్ ఇది, నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా నాకు వేషం కలగండి, నేను తయారై వెళ్తా, వేషం అడుగుతా, ఇచ్చారా ఇవ్వలేదా అనేది అది వాళ్ళది. సార్ మీరు ఏదైతే చెప్పారో ఫస్ట్లో ఒకటి వేణు గారు, ఆర్పి పట్నాయక్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సునీల్ గారు, ప్రభు గారు, ఒక గూటి పక్షులు
అందరూ సెట్ చేసుకున్నారు అన్నమాట, నువ్వు ఇది నేను ఇది అది. ఇప్పుడు మీ టీంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇలా ఉన్నారు, సునీల్ గారు కూడా ఇలా ఉన్నారు. ఎప్పుడైనా కానీ యాజ్ ఎ ఫ్రెండ్గా కావచ్చు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అరే మనతో ట్రావెల్ చేశారు, కలిసి వచ్చాం, ఆ స్ట్రగుల్స్ ఒకసారి మనకు తెలుసు, మనం ఎలా వచ్చింది, మీరు అన్నట్లుగా పరుపులు వేసుకొని పడుకున్న రోజులు అవి, మనోడు కూడా స్ట్రగుల్స్ పడుతున్నాడు, మంచి ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు, మన సినిమాలో చెప్పొచ్చు అని ఎవరు అనుకోలేదా? విజయభాస్కర్ గారు కూడా మీకు మంచి క్లోజ్ కదా. అనుకోలేదా అంటే వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారో అడగలేదా? నాకు తెలియదండి. ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారిని కలుస్తాను, త్రివిక్రమ్ గారిని కలుస్తాను, చాలా ప్రేమగా మాట్లాడుకుంటాం. నేను చెప్తున్నానండి, త్రివిక్రమ్ గారిని అందరూ ఆఫీస్కి వెళ్ళి కలుస్తారు. నేను అంటే ఐ నో హౌ బిజీ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో నాకు ఐడియా ఉందండి. సో నేను ఆ టైము కన్జ్యూమ్ చేయదలుచుకోవాలా. సో నేను ఆయన ఇంటికి వెళ్తా, ఆయన ఇంట్లోంచి రెడీ అయ్యి కిందకి వచ్చి కారు ఎక్కి వెళ్తారు చూడండి, ఆ టైం చాలు నాకు. నేను ఆయన మాట్లాడేసుకున్నాను మనసు, అంతే. దోస్ 2-3 minutes ఇనఫ్. అంతేగాని ఆయనతో కూర్చోవాలి గంటలు గంటలు. ఆయన టైం నేను వేస్ట్ చేయకూడదు, బికాజ్ ఈజ్ బిజీ. సో నేను మాట్లాడింది నాకేం కావాలో ఆయనకు తెలుసు. టైం అండ్ అగైన్ నాకు ఇస్తావా అంటే ఏంటది, ఆయన ఎక్కడో కుదరాలా. ఇప్పుడు ఓ పాయింట్లో ఎస్ దిస్ ఈజ్ ఫర్ ప్రభు అని ఫిక్స్ అవుతాడు ఆయన. ఆ రోజు కోసం ఆయన వెయిటింగో లేకపోతే నేను వెయిటింగ్, అంతే సింపుల్. ఇప్పుడు ఏమంటే మీరు వచ్చారండి ఇక్కడికి, సుమన్ టీవీలో చేస్తున్నారు, మీరు ప్లాన్ చేసుకొచ్చారా సుమన్ టీవీకి? చేయలేదు. ఎవడో ప్లాన్ చేసి రారు సార్. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నేను యాక్టింగ్ చేద్దామని వచ్చా, రోషన్ వేషం ఇచ్చేస్తాడు, రోషన్ నమ్ముకుని వచ్చేయలేదు. నేను ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చా, ఇండస్ట్రీలో వేషాలు వేద్దామని వచ్చా. అంతేగాని రోషన్ ఇస్తాడు, వాళ్ళు ఇంకో ఆయన ఇస్తారు, వాళ్ళిద్దరు ఇచ్చేస్తారు సరిపోద్ది మన జీవితం సెట్, అట్లా రాలేదు కదండి. తిరుగుదాం, వేషాలు వేద్దాం, అడుగుదాం అని వచ్చా. అలాగే వస్తున్నాయి కూడా వేషాలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ట్రావెల్ చేసిన ప్రతి టెక్నీషియన్ కానీ ఆర్టిస్టులు కానీ చెప్తారు ఆయన గురించి చాలా గొప్పగా, పాజిటివ్గా. ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ ప్రభు గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఒక బాండింగ్ ఉంది. కాబట్టి మీరు కామన్గా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసిన ఒక మంచి పాయింట్ అంటే ఆయనలో ఏమని చెప్తారు సార్? ఆయన చాలా మంది చెప్తారు ఆయన పంజాగుట్లో ఒక చిన్న రూమ్ లో ఆ ఫ్రెండ్స్ కూడా మన అందరు దానికి చెప్పేశారు వచ్చారు. కదా. లేదు అవన్నీ అందరు చెప్పేశారు కాబట్టి నేను అది చెప్పనండి. ఆయన డిసిప్లిన్ ఒకటి ఉందండి ఆయనకి. హీ హాస్ గాట్ దట్, అంటే ఒక చిన్న డిసిప్లిన్ అండ్ ఫోకస్. ఈజ్ వెరీ ఫోకస్డ్ ఫ్రమ్ డే 1. సరే డిసిప్లిన్ అనేది సెకండరీ అనొచ్చు, ఫోకసే ప్రైమరీ అండి. హీ వాజ్ వెరీ ఫోకస్డ్. లైక్ సే ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇలా. సో డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ ఉంటుంది, డిసిప్లిన్ లేకుండా ఉండదు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక మనిషిని కలవాలంటే, ఇప్పుడు నేను కలిసాం, మీరు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు? 10 times అయినా చేసుకోమంటాం. చేశాను. ఎందుకు? ఆ టైంకి వస్తానా రానా అని, అంటే మామూలుగా చెప్తున్నా. సో వెన్ ఐఎమ్ సపోజ్ టు కమ్ ఇయర్ బై 11-11:30 ఐ షుడ్ బి ఇయర్, అంతే కదా. ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తానికి వస్తే నేను 9ంటికి వస్తేనే వేషం ఉంటుంది నాది. నేను 9:30కి 10ంటికి వస్తే నన్ను ఎందుకు పెట్టుకుంటారు కదా. ఆ డిసిప్లిన్ లేకపోతే అసలు ఏ పని అవ్వదు ఇక్కడ. సరే అందుకని డిసిప్లిన్ అనేది కూడా మనం కలపొద్దు. ఫోకస్, అంత ఫోకస్ అయి ఉన్నారు మీరు. ఆయన రైటింగ్ సైడ్ అంత ఫోకస్ అయి ఉండేవారు. సినిమాలు చూసేవారు, ఆర్టికల్స్ చూసేవారు, మళ్ళీ కామెడీ మళ్ళీ. కాకపోతే ఆ బంచ్లో చదువుకున్నాడు బాగా. సో యూ హ్యాడ్ దట్ నాలెడ్జ్ ఆల్సో, వెరీ ఈ పుట్ దట్ థింగ్ ఇన్ ఈ పంచ్లు అంటున్నామే, ఆ లైనింగ్, కాయినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇట్లా అందంగా ఇట్లా చేయొచ్చు అని. దట్స్ హౌ ఇట్ ఈస్. త్రివిక్రమ్ గారు డిసిప్లిన్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అండి. డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుంది సార్? ఏమవ్వదు. బట్ హీ వాజ్ ఫోకస్డ్ అండ్ హీ న్యూ హీ కుడ్ డూ ఇట్. దట్ వాస్ దేర్. అంటే చాలామంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు సార్, అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి డైరెక్టర్స్కి ఎప్పటికప్పుడు మనం రిమైండర్ కార్డ్ లాగా గుడ్ మార్నింగ్, ఫెస్టివల్ వస్తే ఒక మెసేజ్, వెళ్ళి కనిపించటం, ఆఫర్ అడగటం, లేకపోతే హీరోలకు భజన్ పలకటం, ఇవన్నీ చేస్తేనే ఇండస్ట్రీలో మనం సస్టైన్గా నిలబడగలం. లేకపోతే చాలా కష్టం. మంచి చెప్పేవాడికి ఇక్కడ ప్లేస్ ఉండదు. ఎప్పుడు కూడా రూమర్స్ క్రియేట్ చేసుకోవాలి, గాసిప్స్ ఇవన్నీ చెప్పే వాళ్ళని బాగా ఇష్టపడతారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టులని అంటుంటారు.
మీ దృష్టిలో ఇది నిజమా సార్? నిజంగా లేదు, ఇవాళ కాదు రేపు తెలుస్తుంది నువ్వు చెప్పి చెత్త అంతా కదా. అప్పుడు నువ్వు వేర్ డూ యూ స్టాండ్? ఇప్పుడు నేను ఏదో మీ ప్రాపకం సంపాదించాలని చెప్పి నేను ఏదో భజన చేశాను అనుకోండి సార్, రేపు ఎల్లుండో తెలుస్తుంది కదా, తెలవకుండా ఉండదుగా. స్మాల్ వరల్డ్ సార్, తెలిసిపోద్ది. చాలా చిన్నది ఇండస్ట్రీ. తెలిసిపోద్ది. తెలిసిన రోజు నువ్వు తెలిసేలోపు 4 ఆఫర్లు మంచిగా వస్తాయి కదా. నిజంగా తెలిసేలోపు 4 ఆఫర్లు వస్తాయని కదా వాళ్ళు. నేనైతే నమ్మను సార్. అంటే అట్లా ఏముండదు. కాకపోతే ఇప్పుడు నేను ఒక హీరో అనుకోండి సార్, మీలో ఏదో క్వాలిటీ నచ్చుద్ది నాకు. సరే, మీరు మాట్లాడే విధానం నచ్చవచ్చు, అంతేగాని మీరు మాట్లాడే చెత్త కాదు. ఓకే, టాకింగ్ అబౌట్ అదే. ఇప్పుడు కొన్ని యాసలు బాగుంటాయి, కొన్ని జోకులు బాగుంటాయి. ఇప్పుడు మీరు వచ్చే భాషలు అవి ఎంజాయ్ చేయొచ్చు, అంతేగాని నువ్వు డమడమా ఏదో రోజు రక్తాలు వచ్చేస్తాయండి. భజనలు ఎంత చేస్తారు సార్? ఓకే, ఇప్పుడు మీరు చేసే బ్యాచ్ ఉంది కదా సార్, ఇన్ని రోజులు చేస్తారంటున్నా. మీరు లైఫ్ లాంగ్ ఇప్పుడు మీరు చేస్తానే ఉంటే నింటానే ఉండడు. ఆయనకి అంత ఖాళీ లేదు. ఆయనకి ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. మరి అలా లేనప్పుడు నువ్వు వచ్చి కొట్టి భజన అంత కొడతావు, అది ఆయన వింటాడు. రేపటి రోజు ఆయన నిజంగా ఇంకోడు ఎవడో ఉంటాడు, వాడు వచ్చి చెప్తాడు అలా కాదులే అని. ఒకప్పుడు మోసేసేవాళ్ళు అండి సినిమాలు. అండ్ నిజంగానే నేను ఎక్కడో చదివాను, రాజేష్ ఖన్నా గారు ఆయన సూపర్ స్టార్ కాదు, పడిపోయారు ఆయన, అమితాబ్ బచ్చన్ ఆయన వచ్చేసారు సూపర్ స్టార్గా అని 7 ఏళ్ళలాగా తెలవలేదంట. 7 years ఆయనకి తెలవదంట. ఆయన ఆ 7 ఏళ్ళు కూడా ఆయన అనుకుంటున్నాడంట నేనే సూపర్ స్టార్ అని. డింట్ నో అమితాబ్ బచ్చన్ అనే అతను వచ్చేసాడు, ఇతను పడిపోయాడని. మరి 6 ఏండ్లు భజన చేసుకుని అంత గదుల్లో కూర్చుంటే నిన్ను ఎవడేం చేయలేడు. అవునా? మీరు బయట తిరగాలి కదా, బయట తీస్తే ఏమిటో తెలుస్తుంది. పైగా ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి అయితే ఛాన్సే లేదు. యు నో ఇట్ ఇమీడియట్లీ. మీ పుణ్యమా ఇవన్నీ ఉన్నాయి కదండి. మీరు మామూలు వాళ్ళ అసలు చదవని వద్దురా అనుకునేవాడు కూడా తమ్మునేలు ఏదో పెడతారు. నిన్న అది టాకు ఇంత దారుణంగా ఏంటి టాక్ అని, ఏంట్రా టాక్ అని ఇస్తే దాని మీద ఎక్కువ చెప్తా ఉంటారు గొప్పగా. మరి ఎందుకు సార్ మమ్మల్ని దుబ్బేస్తారు మీరు ఇలాగా? సో ఇక్కడ దాయటానికి ఏం లేదు సార్ యాజ్ ఆఫ్ తెలిసిన పుస్తకం. ఇప్పుడు ఇంకా సో వాడు మన ప్రాపకం సంపాదిద్దామని మన కోసం భజన చేసినా ఓకే, ఆ పూటకో ఆ రోజుకో. ఎవరికి కూడా మీ పేరు చెప్తే ఎవరు అని అడిగే వ్యక్తులు ఏం లేరు, అందరికీ తెలుసు మీరు యాజ్ ఏ పర్సన్గా. ఇప్పటికీ ఆఫర్స్ కోసం ఒక కొత్త ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళలాగా వెళ్ళి అడగాల్సి వస్తుందా, లేకపోతే మిమ్మల్ని అనుకున్న క్యారెక్టర్కి మీరు సెట్ అవుతారు అని డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చూస్ చేసుకొని మిమ్మల్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది? 2 విధాలుగాను సార్. కొంతమంది ఏమో వచ్చేస్తుందండి కాల్, వాళ్ళ మేనేజర్లు ఫోన్ చేసి ప్రభు గారు ఇట్లా డేట్లు అండి ఇట్లా అని కొన్ని వస్తాయి. కొన్ని ఎట్లా అవుతాయి అంటే అండి, అదే యాజ్ ఐ సెడ్, కొంతమంది డైరెక్టర్లు ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా డైరెక్టర్లు వస్తున్నారండి, వాళ్ళకి మనం తెలవకపోవచ్చు. ఆ తెలవనప్పుడు ఏంటంటే మనం కలవడంలో తప్పలేదు. అప్పుడు అక్కడ ఎవరో మనకు తెలిసిన ఒక మనిషి ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆ టీంలో ఎవరో ఒకళ్ళు వచ్చి అంటే మనం ఏంట్రా పరిస్థితి అంటే ఒకసారి కలుస్తా అంట. సరే అన్న నేను చెప్తాను, ఆ రోజు రండి. ఆ రోజు సరదాగా వెళ్ళి కలుస్తాం. అంటే ఒక చిన్న ఇంట్రడక్షన్, అంటే మరీ ర్యాంక్ న్యూ కమ్మర్గా కాకుండా వీడు తెలుసు అని చెప్పి వాళ్ళన్న సినిమాలు చేసి అట్లా. అంటే వాళ్ళకి మనం కనపడటానికి, నేను వాళ్ళకి కనపడటానికి ముఖ్య కారణం ఏంటంటే అండి, మనం వాళ్ళకి తెలవదు. లేకపోతే మీరు ఎంత బిజీగా ఉంటారంటే మీరు రాసేసుకుంటూ ఉంటారు, వాళ్ళన్న క్యారెక్టర్ మరి ఈ క్యారెక్టర్లన్నీ మార్చేయండి అంటారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు. ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ని మార్చేస్తారు కదా మీరు. అనే పలానా పోలీస్ ఆఫీసర్ ప్రభుని వేద్దాం, లేకపోతే ఇంకో 2-3 ఆప్షన్లు పెడతారు. అట్లా ఎవరి వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను డైరెక్టర్గా కలిసాను అనుకోండి, వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ప్రభుని వేసేయండి, అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వస్తే మీరు మార్చలేరు, అవునా? డెఫినెట్గా. సో అక్కడికి వెళ్ళి ఆయనకు ఒకసారి కనపడితే ఏముంది, నథింగ్ రాంగ్ కదా. యూ ఫీల్ తప్పని ఆఫర్ కోసం ఎప్పుడు కూడా ఊరినే వాళ్ళకి నేను ఇలా ఉన్నాను,
ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, చూసారా లైవ్లో? అంటే మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ ఎప్పుడు రాలేగా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూర్ సీయింగ్ మీ, రైట్? మరి మీరు అంటే ఇప్పుడు అంటే మీరు ఒక కథ రాసుకుంటే దానిలో ప్రభు అనేవాడు పట్టడు అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? నేను మీకు కనపడితే అరే ప్రభు ఉన్నాడు కదా, పోలీస్ ఆఫీసర్ బాగానే ఉన్నాడు, లేకపోతే ఇంకొకటి ఇలాంటి వేషం ఏదో బాగానే ఉంది. సో అట్లా దానికోసం వాళ్ళకి గుర్తు చేయడం కోసమే వెళ్తున్నాం. కంప్లీట్గా మనం కూడా ఒక లైమ్ లైట్లో ఉన్న యాక్టర్ అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ టైమ్ అండ్ అగైన్. ఇక్కడ మళ్ళీ ఒకటి ఏంటంటే మీరు చేసిన సినిమా కూడా సక్సెస్ అవ్వాలి సార్, డెఫినెట్గా. అది క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద అది పడిద్దా సార్? అది 100% సార్, వాళ్ళ మీదే పడుతుంది. ఇప్పుడు మీరు మనమైన పర్ఫార్మెన్స్ చేశారు సార్, నిజంగా యూఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం. ఎన్నో కళలు కన్నారు, అందరికి చెప్పుకున్నారు ఈ సినిమా భలే ఉంటుందిరా వేషం. నిజంగానే బాగా చేస్తుంటారు, 100% మీరు బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఆ సినిమాలో బాగా పేరు వచ్చే క్యారెక్టర్ మీదే. సినిమా 2 రోజులు ఆడింది అనుకోండి, ఎవరు చూస్తారు? మీరు ఆ క్యాసెట్ పట్టు తిరగాలి, అవునా? ఎవరు ఇక్కడ మీరు వేషం గొప్పగా ఉండాలా, అట్ సేమ్ టైం సినిమా కూడా సక్సెస్ అవ్వాలి. అప్పుడు ఇక సక్సెస్. లేని పక్షాన ఒక సక్సెస్ఫుల్ సినిమాలో వీడున్నాడు కదా, ఆ సినిమాలు బాగానే చేశాడు, వీడు వేషిద్దాం. దట్స్ హౌ థింగ్స్ గో. కృష్ణానగర్ ఫోటో స్టూడియోలలో ఫొటోస్ ప్రింట్ చేయించుకొని ఆఫర్స్ కోసం తిరిగిన రోజుల దగ్గర నుంచి వాట్సాప్లో ఈజీగా ఫొటోస్ పంపించే స్థాయికి వచ్చింది ఇండస్ట్రీ ఈరోజు. మీరు అక్కడి నుంచే ట్రావెల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఏం అబ్జర్వ్ చేశారు, ఏం చేంజెస్ ఏంటండి? ఇప్పుడు మీరు డైరెక్టర్ని కలవటం ఈజీ. ఒకప్పుడు డైరెక్టర్ గారు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు తెలిసేది కాదు. అవును. ఇప్పుడు డైరెక్టర్ గారు నంబర్ ఇప్పుడు ఎవరో ఒకరు జర్నలిస్టులు ఏమన్నా ప్లీజ్ అన్న ఇచ్చేస్తారు, మీరు వాట్సాప్లో పెట్టేస్తారు మెసేజ్, వాళ్ళని నేను రోషన్ సార్ ఈ నా ఫోటోలు సార్ ప్లీజ్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి సార్, లేకపోతే వచ్చి కలుస్తాను సార్. యాక్సెస్ ఎక్కువైంది కదా. ఒకప్పుడు డైరెక్టర్ గారు ఎక్కడ ఉండేవారు. మీకు సరదా విషయం చెప్తా. జగపతి బాబు గారు షూటింగ్ అవుతుందండి. జగపతి బాబు గారు మెయిన్, క్రాంతి కుమార్ గారు అని ఆయన డైరెక్టర్. ఆయన మెడ్రాస్లో ఉండేవారు, ఇక్కడ అవుతుంది అన్నపూర్ణ స్టూడియో. మనం కష్టపడి సంపాదించేసి లోపలికి వెళ్ళిపోయాను నేను అన్నపూర్ణ స్టూడియో. వేషం ఎలా అడగాలో కూడా తెలిసేది కదా నాకు. అక్కడ షూటింగ్ అవుతుంటే లోపలికి వెళ్ళిపోయాయండి, పాట ఏదో జరుగుతుంది, నేనేమో ఖాళీగానే ఉన్నారు. తక్కంటే మంచి ఛాన్స్ దొరకదాస్ అని చెప్పి వెళ్ళిపోయి క్రాంతి కుమార్ నా పేరు ప్రభు అండి, ఆర్టిస్ట్ అండి. ఆయన ఒక్క నిమిషం తెలుసా అండి, బయటకు తోసేంటారు అండి అన్నారు. సో పడిపోయిందండి నాకు. ఓకే. అంటే ఆయనకు చాలా కోపం అంట, నాకు తెలీదు. అండ్ దట్ ఈస్ నాట్ ద వే ఆల్సో. పెద్ద డైరెక్టర్ ఆయన కూడా. లొకేషన్కి వెళ్ళి వేషం అడుగుతుంది ఏంటండి సిరాగ్గా, మనకు తెలిసింది కాదనమాట. ఈయన దొరికేసాడు, ఈయన పట్టేసుకుందాం అట్లా. ఎవరు డైరెక్టర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుని మాట్లాడేస్తామండి. అంటే అది కూడా తెలిసేది కాదండి. బట్ ఇప్పుడు థింగ్స్ ఐ మీన్ వెరీ ఈజీ కదా. ఇప్పుడు సెట్కి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు సెట్కి వెళ్ళినా అంటే ఆ స్పేస్ ఉంటుంది. మీరు ఇప్పుడు కూడా సెట్కి వెళ్ళి అవన్నీ తప్పు. ఇప్పుడు ఏది మనం అడిగి రా సరే అయితే మధ్యాహ్నం రా అని వాళ్ళు చెప్తే తప్ప ఇప్పుడు కూడా వెళ్ళినా ఆక్వర్డ్గానే ఉంటుందండి. అప్పుడు చేసుకుంటే ఆ పని చేసుకుంటుంటే మీరు వెళ్ళి అక్కడ నిలబడి అంటా ఉంటే బాగోదు కదా. అంటే ఇప్పుడు కొంచెం ఈజీగా ఉందిలేండి. డైరెక్ట్ ఈజీ 9కో 10కో సెట్కి వస్తారు, హీరో గారు 1కో 2కో వస్తారు, గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఈలోపు షార్ట్. మీరు ఏ రాష్ట్ర సినిమాల గురించి మాట్లాడుతున్నారు? తెలుగులో ఇప్పుడు కూడా ఏంటి షూటింగ్? సారీ కాదు సార్, మీరు నిజం చెప్పాలని నేను ఫ్లోలో నిజం చెప్తున్నా. 7 o'clock షార్ట్ తీసే ఇండస్ట్రీ అండి, సీరియస్. అది తెలియాలని చెప్పి నేను మిమ్మల్ని అలా అన్నాను అంతే. మీరు అది తప్పు. ఎందుకంటే చాలా మంది బయట అది పిచ్చి ఎలిగేషన్ అండి ఇది మన హీరోల మీద, మన డైరెక్టర్స్ మీద. సార్ నిజం చెప్తున్నా, ఈ సినిమా ఆచార్య సినిమా చేస్తా ఇల్లందులో షూటింగ్ చేశాను. ఖమ్మంలో ఉండేవాడు. సో అబౌట్ 1 hour పైన ఓకే టైము. 7:15కి అక్కడ ఉండేవాడు. మనం ఏదో పోటుగలమని మనం ఫీల్ అయిపోయి మేము పొద్దున్న 5:45కి లేసేసి 5:45కి రెడీ అయిపోయి బండి వేసి బయలుదేరితే చిరంజీవి గారి బండి ముందు వెళ్తూ ఉండేది. నాకు ఊరినే ఉండిపోరండి అక్కడ సూపర్ స్టార్లుగా, మెగాస్టార్లుగా ఎవరన్నా కానీ. బాలకృష్ణ గారు చేయగలుగుతారు మీరు బాలకృష్ణ గారితో షూటింగ్?
టైం చెప్పండి అక్కడ ఉంటారు ఆయన షార్ట్ ఉన్నా లేకపోయినా ఉంటారు. ముందే. ఎవ్వరు అంత తేలిగ్గా స్టార్డమ్ తీసుకోవట్లేదు సార్. పెరగాలి అంటే అదే నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని ఎంత కసితో పనిచేస్తున్నారో ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా దానికంటే ఎక్కువ కష్టపడుతున్నారు అక్కడ ఉందామని. అర్థమైందండి. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అండ్ ఇంకోసారి ఇప్పుడు అనకండి 10 పాకుండా ఏమో ఒకప్పుడు జరిగినాయేమో నాకు తెలియదు కానీ బట్ ఈరోజు చెప్తున్నానండి నేను గత నేను వచ్చినప్పటి నుంచి అలాగే జరుగుతున్నాయి. మారేడుమిల్లి ఎక్కడెక్కడ చేస్తున్నారు తెలుసా అండి, 7:30 కల్లా షార్ట్ తీస్తారు. కొన్ని చోట్ల అదే డిస్టెన్స్ బట్టి ఒక 8:30, అంతేగాని డైరెక్టర్ 9ంటికి వచ్చి అసలు క్యాజువల్గా బయట దీని గురించి మాట్లాడుతుంటే అసలు మీ ఒక రాయి వేస్తే మీరు నిజం చెప్తారని అలా అన్నానండి. మీరు నిజం చెప్పారు ఇప్పుడు నాకు. కాదు నిజం చెప్తా అంటే ఇప్పుడు నాకు ఇండస్ట్రీ మీద ఎప్పుడు ఒక పాజిటివ్ ఒపీనియన్. అట్లా చేసిన వాళ్ళందరూ ఎవరు సక్సెస్ అవ్వలేదు సార్. అది కూడా టేక్ ఇట్ ఫ్రమ్ ఏదైతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకున్నారో వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. అదే ఆ డిసిప్లిన్ అన్నారు చూడండి. డిసిప్లిన్ ఉంటేనే నేను ఫోకస్ ఎందుకు అన్నంటే నువ్వు డిసిప్లిన్ అంటే బుద్ధి కూడా వస్తుంది నాకు. చెప్పండి సార్, బాగుంది, చాలా రోజులు అయిపోయింది. డిసిప్లిన్ అనేది ఉంటేనే రా ఇక్కడికి. దాని తర్వాత డిసిప్లిన్ కంటే ఎక్కువ ఫోకస్ ఉండాలి. యు ఆర్ డూయింగ్ సంథింగ్, యూ హ్యావ్ టు డూ ఇట్, అంతే, అక్కడే ఉండాలి. అంతేగాని ఈ ఫోకస్ రావాలంటే నువ్వు ఆ టైంకి వస్తే ఇక్కడ ఫోకస్ వస్తుంది. నువ్వు టైంకే రావద్దు, నీకు ఫోకస్ ఎందుకు ఉంటుంది? ఈ ఫోకస్ ఉంటే టైం వస్తుంది. చిరంజీవి గారి గురించి చెప్పారు కాబట్టి మీ వెహికల్ కింద ముందే వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఏం అబ్జర్వ్ చేశారు తండ్రి కొడుకుల మధ్య? స్టార్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్, తండ్రిని మించిన తనయుడు అని చెప్పి ఆయన వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టులు చెప్తారు. చిరంజీవి గారు 100% అయితే రామ్ చరణ్ గారు 200% అండి ప్రతి దానిలో అంటారు. ఏంటి సార్, ఏంటి అసలు ఎందుకు చెప్తారు ఆర్టిస్టులు అది? నేను అంటే చిరంజీవి గారితో ఫస్ట్ టైం చేశానండి. అంత ముందు కలిసానండి చిరంజీవి గారిని చాలాసార్లు కలిసానండి. అంటే క్రికెట్ మ్యాచ్లో ఆడేప్పుడు నేను సార్ ఆయన టీము అట్లా అయినాయి. ఆయన అంటే హీరోస్కి ఇంతే ఫోకస్డ్గా ఉంటారండి. ఇది ఇలా కదా, ఇంకో ఆల్టర్నేటివ్ ఇంకా బాగా దానికంటే బెటర్గా అట్లా చేయాలని. అంటే రామ్ చరణ్ గారితో అంటే ఆ సీన్లో కూడా వాళ్ళిద్దరు వాళ్ళే చేసుకుంటున్నారు, నేను లేనండి. మీరు ఇక్కడిక్కడ నేను తిరుగుతూ ఉంటా. వాళ్ళిద్దరితో ఉన్న దాంట్లో నేను లేను. వాళ్ళే చేశారు. వాళ్ళ సీన్ వేరేగా తీస్తారు కదా, నేను పక్కన ఉన్నా. ఈయన టిప్స్ చెప్తా ఉంటారు. అండ్ దట్ జెంటిల్మెన్ ఆల్సో హీ టేక్స్ ఇట్ లైక్ బికాస్ ఎ సీన్ అంతా చూశారు కదండి ఆయన. సో అట్లా వాళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగుండిందండి. జస్ట్ బికాజ్ దే ఫాదర్ సన్ ఎట్లా కూర్చుని అట్లా ఏం లేదు. ఆయన స్పేస్లో ఉండేవారు, ఈయన స్పేస్లో ఉండేవాడు. ఓకే, ఇది ఆన్ ద సెట్స్. ఆ షార్ట్ అప్పుడు చిన్న డిస్కషన్, ఇట్లా చేద్దాం అంటే అది ఒక్కటే ఫన్నీ సీన్. అది ఈ సీన్ ఒకటే. అంటే ఈ సీన్లో ఫన్ ఉంటుందండి. అదే చిరంజీవి గారు ఆయన ఓకే వింటేజ్ చిరంజీవి గారు ఆయన స్టైల్లో ఆయన కామెడీ చేస్తున్న సీన్ ఆ సినిమా. సారీ, ఆ సినిమాలో ఆ సీనే. అయితే అట్లా అండి. ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి వింటా ఉన్నాను నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ నేను మొన్న ఇది చేస్తున్నా అండి, శంకర్ గారు రామ్ చరణ్ గారు సినిమా చేశా 2 days. సూపర్. అయితే చేస్తాను. నేను ఎంత హంబుల్గా ఉన్నారు సార్, ఎంత మంచి, ఎంత ప్రవర్తన, ఎంత బాగా. మెగాస్టార్ కొడుకు అనేది ఉండదు అస్సలు. నిజంగా చాలా స్వీట్గా ఉన్నారండి నిజంగానే. అంటే ఈయన ఎవరు సిట్, ఇప్పుడు కొత్త వాళ్ళని ఏమైనా గమ్ని కమ్ సిట్, ఇప్పుడు పిల్లరు కదా ఎవరో, అంటే మాతో పాటు చేస్తున్న కుర్రాడు కూర్చోండి, ఆ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు కూర్చోకూడదని. సిట్ మ్యాన్ అంటే మీకు తెలిసిపోద్ది సార్. అంటే ఈ మొత్తం అదే అన్నం మొత్తం పట్టుకోక్కర్లేదు, మెతుకులు పట్టుకుంటే తెలుస్తుంది కదా ఉడికిందో లేదా. అట్లా ఆ గెస్టర్స్ చెప్తాయి సార్. దట్ వే ఆ స్పేస్ ఇస్తాం అంటే సూపర్. ఎవరు కొడుకు అక్కడ అంతే. ఎందుకంటే ఈయన కష్టపడి వచ్చారండి కదా. అవును. సో ఈ నోస్ ఎవ్రీథింగ్, బిహేవ్ ఎట్లా చేయాలనేది కూడా చిన్నప్పటి నుంచి చెప్తేనే ఆబ్వియస్ కదా. ఇప్పుడు జస్ట్ బికాజ్ యువర్ స్టార్ సన్ యూ కాంట్ త్రో టాంట్రమ్స్ కదా. చాలా ఉన్నాయండి. మీరు కొంచెం చూడండి సార్, కళ్ళు తెరిచి. నేషనల్ అయిపోయారు కొంతమంది. ఇది ఇలాగా
మా బాబు అక్కడ తోపు మై ఫిరంగ్ అంటే అవన్నీ లేవు. నువ్వు పని ఉన్నారా సార్, చూసారా ఎవరినైనా అట్లా? అంటే ఈ ఫీల్డ్లో కదా, బయట ఫీల్డ్లో కూడా చూశాను. ఇక్కడ అదే అంటారు కదా, యువర్ స్టార్డమ్ లాస్ట్ హిట్ వరకే, అవును. నెక్స్ట్ రిలీజ్కి మళ్ళీ యువర్ ఫ్రెష్ అన్నట్టు అక్కడ. సో జస్ట్ ఎంట్రీకి రెడ్ కార్పెట్ వేస్తారు. అది కూడా వేయరు. ఇప్పుడు ఏ కార్పెట్ లేదు. మీరు వచ్చి సినిమా మాట్లాడాలా, మీరు మాట్లాడితే ఎవరు చూస్తారు? ఓ రోజు చూస్తా, రెండో రోజు చూడరు కదా. సినిమా మీరు సినిమా మాట్లాడాలి, మీ పెర్ఫార్మెన్స్ మాట్లాడాలి. ఆటోమేటిక్గా మీరు బాగా పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా మర్యాద పెరిగిపోతుంది సార్. డెఫినెట్గా సార్. ఇప్పుడు రామ్ చరణ్ గారు రంగస్థలం తీసుకోండి, అల్లు అర్జున్ గారి పుష్ప కదా, ముందు బద్రీనాథ్, ఏమండి ఆ ఊరినే వచ్చేస్తాయి సార్ స్టార్డమ్. ఎంతెంత కష్టపడతారు సార్ వాళ్ళు. అంతా చూడండి మీరు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనిపించలేదు మీకు? అల్లు అర్జున్ గారు ఒక చిన్న టీ బంక్ గిడ్డి డిక్కీ హోటల్లో టిఫిన్లు తినేస్తున్నారు, ఇక్కడ ఉన్నారు వాళ్ళు నేల మీద. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తోపు ఫిరంగ్ అంటే వాళ్ళకి తెలుసు. అక్కడ కనెక్ట్ చేశారా? ఎక్కడ గొప్ప ఉండు, ఊరినే భజనలు చేసినంత మాత్రం. ఇప్పుడు తగ్గిందిలే సార్. ఇప్పుడు తగ్గింది ఏంటి సార్? రెండో నిమిషం చెప్తారు వాళ్ళు ఈడు ఏంటి అని. ఇప్పుడు తగ్గింది కొంచెం, కొంచెం ముందు ఉన్నప్పుడు ఉంది కొంచెం, ఇప్పుడు తగ్గిపోయింది. అదే చెప్తున్నా మీరు అన్నట్లుగా వాళ్ళంతట వాళ్ళే బయట ప్రపంచానికి ఎక్కువ అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళే. లేదు సార్, దట్స్ హౌ. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు వీళ్ళు కావాలంటే ఇప్పుడు మారేడుమల్లి చేసింది ఏదో బయట ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ డిక్కీ హోటల్, చిన్న హోటల్లో, కాకా హోటల్లో టిఫిన్ తినడం అది రాకలేదు. వాళ్ళు అనుకుంటే రాదు అది. ఏది యూట్యూబ్లో కానీ దీనిలోకి రాదు. వాళ్ళు పట్టించుకోవట్లే, ఏ అంటున్నారు వాళ్ళు, తిందాం. సో చాలా మంచి హెల్తీగా ఉంది. సో ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి అండి. ఈరోజు వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని మీరేమి ఓవర్ యాక్టింగ్ చేయక్కర్లేదు. బీ యువర్ సెల్ఫ్, దట్స్ ఫైన్. అంతే. ఇప్పుడు సార్ మీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ బాలకృష్ణ గారి ఫిలిమ్స్లో ఎక్కువ కనిపించేవాళ్ళు మాకు. ఎలా ఉండేది బాలయ్య బాబు గారితో? అన్స్టాపబుల్, అన్లిమిటెడ్ బాండింగ్ ఎలా ఉంటుంది? నిజంగా అండి, అంటే బాలకృష్ణ గారు అన్స్టాపబుల్, అది రెవల్యూషన్ అండి. అది చరిత్ర, హిస్టరీ. అసలు ఆయన అట్లా వెళ్ళిపోతారని నాకు తెలిసి ఎవరు అనుకుని ఉంటారండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు? అసలు అంత సక్సెస్ అవ్వటం అనేది కేవలం ఆయన వల్లనే. అండ్ బయట అంతా సోది చెప్తారు సార్. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, హానెస్ట్లీ స్పీక్. మీరు వెళ్తారు, కూర్చుని టిఫిన్ చేసావా అని అడుగుతారు. జనరల్గా అడుగుతారు కదా, టిఫిన్ చేసావా రోషన్ అని చేసి అక్కడ అయిపోద్ది యాక్చువల్గా టాపిక్. ఈయన అడుగుతారండి ఏం తిన్నావు అని. ఓకే, సీరియస్లీ. ఓకే, నీకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు జనరల్గా ఫోన్ చేసావా, చేశానండి, అయిపోయా, ఏంటి స్పెషల్ అంటే ఆయన దగ్గర లాక్కుంటున్నాడు మిమ్మల్ని. లైక్ సే ఓపెన్ అవ్వు, బీ ఫ్రీ అన్నట్టు. చాలా బాగుంటుందండి. అండ్ ఆయన నిజంగా చెప్తున్నాండి, రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారు, అన్ని సినిమాల డైలాగులు ఆయన గుర్తుంటాయండి. ఓకే, ఆల్మోస్ట్ పద్యాలు. సెట్లో మిగతా ఆర్టిస్టులు కూడా చెప్తారంట. ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే టాపిక్లు ఏం లేదు, అది చెప్తారు. వేరే సీన్ అయ్యి డిస్కషన్ ఉంటాయి. ఆయన ఈ సచ్ ఎ ఫన్ లవింగ్ పర్సన్ అండి. ఆయన డైలాగులు, ఆయన హిందీ బాగా మాట్లాడతారు. ఇక్కడ అంటే నిజాం కాలేజ్ ఇక్కడ చదివినట్టు. సో ఆయన హిందీ బాగా మాట్లాడతారు. కొంతమంది కొంచెం ఓపెన్ అవుతారు ఆయన, అంటే సరదాగా. దేశ భాషలందు తెలుగు లెస్సయ్య, హీరోలందు బాలయ్య బాబే. లేదా అంటే నాకు నిజంగా అండి, అంటే అదొక తప్పుడు మ్యాటర్, ప్రచారం. అదే కోపంగా ఉంటారు, కొడతారు, ఇవన్నీ అంటారు. ఇప్పుడు సార్, ఇప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయండి సార్. ఫర్ ఇన్స్టెన్స్ ఏదో ఒకటి ఉంటుంది, దానికోసం మనిషిని పెట్టుకుంటారు మీరు. వాడు ఆ పని చేస్తే తప్పంటే దీనికి ఇబ్బంది కాబట్టి ఆ మనిషిని పెట్టుకున్నాడు ఆ పని చేయడానికి, అవునా? ఇప్పుడు మీకు ఎక్కడో పట్టేసింది సార్, నేను ఇట్లా మిమ్మల్ని పట్టుకున్నాను, ప్రభు రోషన్ ఎట్లా రోషన్ ఎట్లా ఒప్పుకున్నాడు ప్రభు పట్టుకోవడం అంటే
ఈజ్ ఇన్ పెయిన్, సో యు ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ హిమ్ అవుట్, దట్స్ ఇట్. దాన్ని యూ మేక్ మౌంటైన్స్ పెద్ద పెద్ద కొండల కింద చేసి చెప్పేస్తే. అదే ఆయనకైనా కానీ అసలు ఆయన అసలు పట్టించుకోడు అట్లాంటి. అంటే నేను మీకు చెప్తున్నా, ఆయన ఇట్లా చూసి అవసరమా, ఇప్పుడు ఇది అవసరమా అన్న అంటారు ఆయన, ఈ డిస్కషన్ అవసరమా రా మీకు, లైక్ వెరీ నైస్ అండి సార్. నిజంగా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ అందరితో చేశాను, అందరితో ఇంటరాక్ట్ కూడా అయ్యాను. మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారితో ఇంటరాక్ట్ అవ్వలేదండి. చేయలేదు సార్ వాళ్ళిద్దరితో? చేశా, వాళ్ళ సినిమాలు చేశా, వాళ్ళతో పాటు చేయలే, కాంబినేషన్స్ అట్లా చేయలే. మహేష్ బాబు గారు పోగిరి చేశానండి, అతడు చేశా, అన్నిట్లో ఉన్నాను నేను. సర్లేరు నీకెవరు ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ గారితో అసలు చేయలేదు. జల్సా చేశానండి, ఓ అత్తారింటి దారే చేశాను. ఎస్, చేశాను అనకూడదు, ఉన్నాను. చేయటం వేరు, ఉండటం వేరు. సో దాంట్లో ఉన్నా. అయితే సార్ వాళ్ళు తప్పండి, మిగతా అందరితోటి కొంచెం ఇంటరాక్ట్ కూడా అయ్యాను. చాలా బాగుంటుంది సార్. ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారితో ఎక్కువ అవ్వలేదండి, బట్ ఎన్టీఆర్ గారితో, రామ్ చరణ్ గారితో బాగా. సో ఫన్నీ, నైస్, చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. వెరీ నైస్ అండి. ఇంకా వాట్ యూ ఎక్స్పెక్ట్ అంటే నువ్వు వస్తే వాళ్ళు నీ ఎదురు వచ్చేసి నేను తీసుకెళ్తారా? సినిమా హీరోల గురించి అంతా ఒకలాగా మాట్లాడుకుంటారు, పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే ఒకలాగా మాట్లాడుకుంటారు. ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఆయన మూవీస్ కానీ, ఆయన డౌన్ టు ఎర్త్ ఉండే ఆ నేచర్ కానీ, సెట్లో కూడా ఆయన క్యారవాన్ కన్నా కూడా ఎక్కువ బయట ప్రిఫర్ చేస్తారు, ఇవన్నీ చెప్తుంటారు అందరు టెక్నీషియన్స్. మీరేం ఎక్కువ అబ్జర్వ్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారిలో? నేను పవన్ కళ్యాణ్ గారితో చేసింది జల్సా అవుట్ చేశాను, అత్తారింటి దారేది, అది ఒకరోజు, అది ఒక రోజే. సో అంటే నేను మీలా వింటమే అండి. అంటే పవన్ కళ్యాణ్ గారితో చెప్తున్నా కదా, ఇంటరాక్ట్ ఏం అవ్వలే. పవన్ కళ్యాణ్ గారితో మహేష్ బాబు గారు ఇద్దరితోటి ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే, కానీ వాళ్ళే ఎక్కువ ఇంకా మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తారని విన్నా నేను. అయ్యి ఉండొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు యాక్షన్ సీక్వెన్స్లో అప్పుడు చాలామంది, అంటే ఇంటర్వ్యూలు చూసింది నేను కూడా, ఇప్పుడు ఎవరికో దెబ్బ తగిలిందంటే చెప్తే జాగ్రత్త చూసుకోవాలి అది ఇది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారితో నాకు జరిగింది ఏంటంటే, జల్సా అప్పుడు ఆయన మమ్మల్ని కొట్టాల. ఓకే, డమ్మీ కర్రే, బట్ స్టిల్ ఆయన ఇన్సిస్ట్ చేశారంట, వీళ్ళకి ప్యాడ్లు వేయండి లోపల, అంటే మేము పైన డ్రెస్ వేసుకున్నాం, లోపల ప్యాడ్లు వేయండి. ఎందుకంటే ఆ ఇమోషన్లో ఆయన కొట్టేస్తూ ఉంటాను, బై ఛాన్స్ ఈ డమ్మీ అయినా కూడా తగలొచ్చని, అంటే ఆ జాగ్రత్త. మరి అది పవన్ కళ్యాణ్ గారు డమ్మీతో కొట్టినా నేను ఇమోషన్లో కొట్టేస్తూ ఉంటాను కదా, ఎక్కడైనా తగిలేయచ్చు. సో ఆయన ప్రాపర్గా ప్యాడ్లు వేయండి వాళ్ళకని, గాడిలో ఇవన్నీ పెట్టారు. సీరియస్లీ, ఇది జల్సాలో కొడతారు మమ్మల్ని, కొట్టేసాను. అవునవునవును, ఫుల్ వీఆర్ ఆల్ ప్యాడెడ్ అనమాట కంప్లీట్లీ. దట్ ఆయనే చెప్పారంట, నేను ఎమోషన్లో కొట్టేస్తుంటే ఈవెన్ డమ్మీ అయినా కూడా ఏదో కొంచెం బాగా ఎక్కడో దగ్గర ఏదన్నా తగిలేయచ్చు అని చెప్పారంట ఆయన. అట్లా మహేష్ బాబు గారు ఆయన ఎవరో ఫైటర్ అదే క్యారెక్టర్, ఆయనకు కూడా ఆయన కూడా దెబ్బ తగిలితే దగ్గరగా తీసుకుని, ఇంకా అంతకంటే ఏం చేసేస్తారండి బాబు. కేర్ బాగా తీసుకుంటారు మన హీరోస్. అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది చేశారు, నేను సాక్ష్యం. నేను నాకు పెట్టారు అలాగా సపోర్టింగ్ యాక్టర్స్కి. అట్లా మరి అందరూ అలాగే చిచ్చి, ఎవ్రీబడి టేక్స్ కేర్. ఇప్పుడు ఈ లొకేషన్లో వచ్చారండి, ఇప్పుడు మన 5 ఉన్నామండి ఇక్కడ, అతనికి ఏమైనా అయితే టక్కన లేచి ఈ పని ఆపి ఆ పని చూడాలి కదా, చూస్తారు. అట్లా చూసి ఈజ్ ప్రాపర్లీ టేకెన్ కేర్ అన్న తర్వాత దెన్ దే విల్ రెజ్యూమ్ వర్క్. సో నైస్. చాలా అంటే నిజంగా, అంటే ఒకప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు సార్, ఇప్పుడు నాకు తెలిసి చాలామంది హీరోలు రెగ్యులర్గా కలుస్తారు. చాలామంది హీరోలు ఇది హైదరాబాద్ వచ్చాక అనుకుందాం, ఇప్పుడు మన మద్రాసులో ఎలా ఉందో నాకు తెలియదు అండి. హైదరాబాద్ వచ్చాక మాత్రం అందరం కలుస్తున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, ఒక్కొక్క చిన్న గ్యాదరింగ్స్ ఉంటున్నాయి, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటున్నాయి, అక్కడ ఫ్యామిలీ అటు వెళ్తున్నారు, బాగా జరుగుతుందండి, బాగుందండి, నైస్. అందుకోసమే మల్టీ స్టార్ మూవీస్ కూడా వచ్చాయి, ఫ్యామిలీస్ ఇంకా వస్తాయి చూడండి, ఇంకా మంచి సినిమా. ఇప్పుడు నిజంగా ఒక మార్పు వైపే ఉందండి, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ అయ్యి వచ్చినాయి, వెబ్ సిరీస్లు వచ్చినాయి. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది సార్. ఇన్ని ఇయర్స్ కెరీర్లో ప్రభు గారికి మంచైనా చెడైనా షేర్ చేసుకునే ఆర్టిస్ట్ అనే ఒక ఫ్రెండ్ మనకి ఎప్పుడు ఉంటారు.
ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక ఆర్టిస్ట్కి ఒక హీరోనో లేకపోతే ఇంకొక తోటి ఆర్టిస్టో ఉంటారు. అలా మీకు మంచి చెడు షేర్ చేసుకునే ఒక మంచి ఆర్టిస్ట్ హీరో అంటే ఎవరని చెప్తారు సార్? ఇప్పటికి కూడా ఆ బాండింగ్ అంటే మీరు అన్నారు చెడు ఏం జరగలేదు సార్. అంటే పర్సనల్ లైఫ్లోనే పర్సనల్ లైఫ్లో కూడా ఏం జరగలేదు సార్. అవన్నీ ఏం జరగలేదు, మీరు అలాంటివన్నీ కోరుకోకండి. ఓకే. చాలా ప్రశాంతంగా ఉన్నాం, హ్యాపీగా ఉంది. సో ఆనందం ఉన్నప్పుడు ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోషన్ వచ్చేదాకా ఇది దాచి రోషన్కే చెప్తాను ఫస్ట్ చెప్పాలనిపిస్తుంది కదా, అట్లా ఏం లేదు. ఓపెన్ అయిపోయినప్పుడు ఓపెన్ అయిపోవడమే. అది ఆయన ఉన్నాడా ఈయన ఉన్నాడా అని యూఆర్ హ్యాపీ, జస్ట్ షో ఇట్ ఆఫ్ అండి. అంటే అట్లా చేస్తుంటే నేను రెగ్యులర్గా కలిసే బ్యాచ్ ఉంటుంది. అంటే అది బ్యాచ్ అనకూడదు, నేను చాలా నేను కలవను కూడా అండి. వాసన ఎవరినైనా షూటింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ ఐ స్టే ఇన్ కుకట్పల్లి. ఇట్స్ నాట్ క్లోజ్ టు ఎనీ జూబ్లీ అదే మన. సో నేను అక్కడికి రావాలంటే పనిగట్టునే రావాలి. రోషన్ పుట్టినరోజు వెళ్దామా, సరే వెళ్దాం పోన్లే సంతోషం. సరే అక్కడికి వెళ్తే మందా ఏం పోతామని అనలేదు. సరే చాలా మంది మా ఫ్రెండ్స్ వస్తావా అని అడుగుతారు ఫస్ట్. వస్తావా రావా, నేను వస్తా అంటే ఎవడు వెళ్తా అండి. అట్లా అట్లా శ్రీకాంత్ గారు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తా అండి. వాళ్ళ ఇంట్లో ఎక్కువ కలుస్తారు అంతా మీరు? శ్రీకాంత్ గారి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కింద హోమ్ థియేటర్ అందరికీ తెలుసు అండి. అది ఓపెన్ శ్రీకాంత్ గారు ఇంట్లో చిట్టి గారు. అవును లేదా మీ పేర్లు చెప్పక్కర్లేదండి. అందరూ బ్యాచ్ అంతా అక్కడ ఉంటారు, అందరూ ఉంటారండి. దే విల్ హ్యావ్ ఫన్ అండి. అంటే మళ్ళీ ఫన్ అంటే లేనోడి గురించి కాదు, అక్కడ మీరుంటే మీ మీద నా మీద అట్లా అక్కడ ఉన్న వాళ్ళ మీదే. ఓకే. ఇండస్ట్రీకి వచ్చాక సంపాదించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది సార్. ఫస్ట్ నేను హ్యాపీగా లగ్జరీగా ఒక కార్లో తిరగాలి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలని. మీకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాక సంపాదన స్టార్ట్ అయ్యాక ఇల్లు కొన్నారా, కారు కొన్నారా? లగ్జరీగా కొనలేదండి, కొనాల్సి వచ్చింది. కారుకు ఒక స్టోరీ ఉంది కదా, అందుకే కార్ స్టోరీ లేవు. అయితే ఇల్లు మాత్రం అంటే ఆ టైంలో మా ఫాదర్ పోయారండి. సో మై మదర్, నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం. ఓకే. అంటే యాక్చువల్గా మేము 3 బ్రదర్స్ అండి. ఓ సిస్టరు, ఓ బ్రదర్ ఊర్లో ఉండేవాడు, ఓ సిస్టర్ కూడా అత్తోరింట్లో ఉంటారు. పెద్ద ఫ్యామిలీ. అయితే ఒక బ్రదరు నేనే ఉండేవాళ్ళం వాడికి పెళ్ళి అవ్వకముందు. సో మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మదర్ ఒక్కళ్ళే ఉండిపోయేవాళ్ళు ఇంట్లో. సో ఇక్కడ కుకట్పల్లిలో మా కజిన్స్ ఉండేవాళ్ళు, చుట్టాలు. సో అక్కడ మేము ఆదర్శనగర్లో ఉండేవాళ్ళం, తెలుసా బిర్లా మందిర్. అయితే ఒక్క ఆవిడ ఉంటుంది, పొద్దున్నే వాడు వెళ్ళిపోతాడు, పొద్దున్న నేను వెళ్ళిపోతాం. మనకు పని లేకపోయినా వెళ్ళిపోతాం కదా బయటికి. సో అలా వెళ్ళిపోతే ఒక్క ఆవిడ ఉండిపోయేదని చెప్పి అప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవుదామని. ఈ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో అక్కడ ఒక ఇల్లు ఉందిరా, ఈ అమౌంట్కి వస్తుందిరా. ఈ అమౌంట్కి వస్తుందంటే ఆ అమౌంట్ నాకు ఇచ్చింది త్రివిక్రమ్ గారు అమౌంట్. ఓకే, ఇల్లు కొనుక్కోవడానికి. సూపర్. ఆయనకి చెప్పా, ఆయన చెప్తే ఆ అమౌంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐ పెయిడ్ దట్, లోన్స్ తీసుకుని దాని తర్వాత ఆ ఇల్లు తీసుకుని తర్వాత త్రివిక్రమ్ గారికి అమౌంట్ ఇచ్చేసారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ సార్ అది? 2001-2. ఓ 2002లో 20 ఇయర్స్ ఆల్మోస్ట్. 20 ఇయర్స్ ఆల్మోస్ట్ కూడా కాదు, 20 ఇయర్స్. అప్పుడే తీసుకుని ఆ అమౌంట్ చేసి అట్లా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నా చిన్న చిన్న మలుపులు ఉన్నాయండి నా జీవితంలో. ఆ మలుపులు అన్నింటికి కారణం త్రివిక్రమే. ఓకే. అతడు సినిమా చేయించారండి, అది ఏ ముహూర్తం చేయించారో కానీ అక్కడి నుంచి వరుసగా పోలీస్ ఆఫీసర్ వేషాలు వేశారు. చెప్తా ఆయనకు ఇప్పుడు కూడా, అంటే అప్పుడప్పుడు ఇంకా ఆయనకి అది కూడా పాత న్యూస్ అయిపోయింది. మీరు ఏ ముహూర్తంలో చేయించారో కానివ్వండి పోలీస్ ఆఫీసర్లు అని అయ్యేబట్టిని అని అట్లా. సో అట్లా క్యారెక్టర్లో ఇల్లు. అది నేను ఇంకా అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు వచ్చింది ఆన్సర్. షేర్ అంటే ఇప్పుడు ఆనందం అని ఫస్ట్ త్రివిక్రమ్, ఇప్పుడు ఫోన్ చేయండి మీరు త్రివిక్రమ్ గారికి, ఆయన తీయడు ఫోన్. అట్లా నేను చేసిన ఫోన్ తీయరు, అందుకనే నేను ఆయన ఇంటికి వెళ్తా. అది మరి ఎప్పుడు వెళ్తామండి, రోజు వెళ్ళలేం కదా. జస్ట్ బికాస్ దీస్ డోర్స్ ఆర్ ఓపెన్, ఆయన తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పి మీరు రోజు వెళ్తా అంటే తలుపులు మూసుకుంటా
ఏదో రోజు మూసిపడి వస్తారు. కార్కు పెద్ద స్టోరీ ఉందని విన్నాను నేను. లేదు కార్కి ఏం స్టోరీ లేదు సార్. అదే శ్రీకాంత్ గారి దగ్గర ఇండికా ఉండేది, అది చెప్పా. టాటా ఇండిగా. ఇండికా ఉంది సార్, నేను పెద్ద కారు కొంటాను. అంత పెద్ద కారు అన్నారు ఆయన. అదే సార్ కొంచెం పెద్ద కారు కొందాం. అప్పుడు చెప్పారు ఆయన, నువ్వు పని బాగా చెయ్యి, ఏ కార్లో వచ్చావు అనేది ఎవడు చూడ్డు ఇక్కడ, బాగా చెయ్యి, బాగా చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పారు. దాని తర్వాత అప్పుడు లేదు సార్, అంటే వాళ్ళ అనుభవము మనకు అనుభవం రాహిత్యం, నువ్వు అనుభవం కాబట్టి మనం ఏదైనా మాట్లాడతాం, వాళ్ళు చూశారు కాబట్టి ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం. అలా చూడరా సార్ ఇండస్ట్రీ ఏ కార్లో వచ్చింది పర్టికులర్గా చూస్తారు కదా ఇప్పుడు. అవునా? అప్పుడు ఇప్పుడు చూస్తుంది కదా. ఎవరు వస్తున్నారండి సొంత కారుల్లో? మీరు సొంత కారులో వెళ్తారా? నేను సొంత కారే స్వామి ఇప్పుడు కూడా. నేను ఆఫీస్ కాబట్టి వస్తున్నారు మీరు. ఇప్పుడు షూటింగ్ అన్నింటికి కంపెనీ వాళ్ళు పంపిస్తారు కదా. అవును పంపిస్తారు. తక్కువ మంది కార్లో వస్తారు. అందుకు ఏ కార్లో వస్తున్నారు ఎవరు తెలియదు కదా. ఇప్పుడు మీ దగ్గర పెద్ద పెద్ద కార్లు ఉన్నా షూటింగ్కి ఇన్నోవాలో వస్తారు. డెఫినెట్గా అందరూ ఇన్నోవాలోనే వస్తారు. సో మీ దగ్గర ఏ కారు ఉంది ఎవడు చూడ్డు కదా. అప్పట్లో చూసాడు, ఎందుకంటే కారు ఉన్నాడు ఆగేవాడు కాదు. అయ్యి నా కారు ఉంది కదా నేను కారులో వస్తా, అప్పుడు ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు అలా ఫీల్ 20 years బ్యాక్. ఇప్పుడు ఎవడు ఫీల్ అవ్వడు. అప్పుడు అయ్యే ఫేమస్ కదా సార్ ఇండిగా. ఏదో ఆయన సొంత కార్లో ఆయన వస్తారా అంటే అదొక హై ఇచ్చేదేమో. ఇప్పుడు కారున్నాడు కూడా బండి పంపించేయండి సార్ అంటే. కానీ నిజంగానే, ఎందుకంటే కొంచెం దూరం ఉంటాయి అనుకోండి. ఇప్పుడు ఆర్ఎఫ్సీలు అవన్నీ దూరం కదా. దూరం కంటే ఈ ట్రాఫిక్ గోల ఎక్కువ. ఇది పొద్దున బాగా ప్రశాంతంగా ఉంటుంది, బాగా జయ్యని వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చేటప్పుడు బ్రేక్ నొక్కుతా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో ఇట్స్ బెటర్ గో బై కంపెనీ వెహికల్. సో ఎవ్రీబడి ప్రిఫర్స్ దాట్. ఇప్పుడు కార్ వేసుకెళ్ళారు అనుకోండి, మీ కార్ ఎక్కడో పెట్టారు, అది ఎవరికో అడ్డం వస్తుంది. సార్ తాళం అడుగుతున్నారు సార్, అక్కడ కారు అడ్డం ఉందని మీకు ఇవ్వబుద్ధి కాదు. వాడు ఎక్కడ చొట్టెట్టేస్తాడేమో. మరి ఇవన్నీ గోళ్ళు ఎందుకురా బాబు, కంపెనీ బండిలో పోతే ఆ డ్రైవర్ అతను చూసుకుంటాడు కదా. సో సుఖమేగా. ఇన్ని ఇయర్స్ చెంది ఇన్ని సినిమాలు ఇంతమంది హీరోస్తో వర్క్ చేయటం అనేది అందరికీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి. సో మ్యాక్సిమం మీరు అనుకున్నది రీచ్ అయ్యారు అవ్వలేదో మీ మైండ్కే తెలుస్తుంది. ఇంకేంటి సార్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఇది చేయలేకపోయాను, ఇది ఫుల్ఫిల్ చేయాలి, ఈ డ్రీమ్ ఉంది నాకు, ఈ యాక్టర్తో చేయాలి, ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని ఏమైనా ఉందా? ఎస్పెషల్లీ వేషాలు వేద్దామని వచ్చాను సార్, అంతే. వేషాలు వేస్తున్నాను సార్, ఏ వేషమైనా ఒకటి, ఇంకా ఏదైనా ఒకటి. మీకు తగ్గ రోల్స్ ఇంకా డైరెక్టర్స్ ఇవ్వట్లేదు రావట్లేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అలాంటి డైరెక్టర్స్కి అంటే నేను అనుకుంటాను నేను చేస్తాను. మరి యూఆర్ బెటర్ జడ్జ్ కదా. హీరోస్తో వర్క్ చేశారు కదా, ఇప్పటికి కూడా 1-2 సీన్లకు పిలిచినప్పుడు బాధ అనిపించిందా మీకు? బాగా అనిపిస్తుంది. కాకపోతే ఆఫ్ లేట్ అవి హ్యాండిల్ చేయడం వచ్చింది. ఆఫ్ లేట్ నిజంగా హ్యాండిల్ చేయగలుగుతున్నా పాజిటివ్గానే. పాజిటివ్గానే. అదే వాళ్ళు అడగటంలో తప్పులేదు కదండి. ఇప్పుడు అనుకుంటాం దీనికి పిలిచేద్దాం, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి సార్. ఎందుకంటే ఎలా చూసామో మిమ్మల్ని కొన్ని క్యారెక్టర్స్లో మాకు తెలుసు. సో మేము కిడ్స్గా ఉన్నప్పుడు చూసిన సినిమాలు ఇప్పటికీ మా మీద ఉన్నాయి కొన్ని. ఇలా అలా అంటే మళ్ళీ అంత లేదు, మేము ఎవరి యూత్. ఎస్ ఎవరి యూత్. సో ఇంకా ఎవర్ గ్రీన్ క్యారెక్టర్స్ చేయాలి. అండ్ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్లో ఎక్కడ కూడా ఒక నెగిటివ్ రిమార్క్ లేని వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు సార్. ఆ లిస్ట్లో మీరు ఎప్పుడు ఉంటారు డెఫినెట్గా. లేదు అంతా గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ గాడ్ విల్లింగ్. ఎస్. ఇప్పుడు యూ రియల్లీ డోంట్ నో సార్ ఎక్కడికి వెళ్తున్నాం ఈ ప్రయాణం అని. ఎందుకంటే నేను అప్పుడప్పుడు అంటే కొంచెం వెన్నెవర్ యూ హ్యావ్ టైమ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ రియల్లీ డిస్టర్బ్ యూ. ఇప్పుడు మన ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఎవరండి, గౌతమ్ రెడ్డి గారు, ఓకే, రాత్రి పార్టీకి వెళ్ళారు, పొద్దున్న చనిపోయారు. లైక్వైజ్ మన పునీత్ రాజ్ కుమార్ గారు. ఏంటి జీవితము, ఏంటండి జీవితము? ఇప్పుడు ఇట్లా ఉన్నాము, దే ఆర్ వండర్ఫుల్ కదా. వాళ్ళకి ఏం ప్రాబ్లం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదే. దే హ్యాడ్ ఫన్ ద ప్రీవియస్ డే, దే ఆర్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ దేర్ వే. అంటే అన్నీ వాళ్ళు అనుకున్నట్టు అవుతున్నాయి కదా. మినిస్టర్ అవ్వాలనుకున్నారు, మినిస్టర్ అయ్యారు. అక్కడ సూపర్ స్టార్డమ్ ఏం లేవు.
ఒక్కసారి అక్కడ లేదు, నాట్ ఆన్ స్టేజ్. ఉన్నాం, ఉన్నంత బరాబర్ బాగుండాలా, చేసి పోవాలి బాగుండాలా, మంచిగా చేయాలి, అంతే. మంచి చేయాలా, చేయగలిగితే మంచి అండి, లేకపోతే నో మూసి షట్ అప్ అండ్ సిట్ అట్ హోమ్. సూపర్, నైస్ మెసేజ్ సార్. మళ్ళీ ఇవన్నీ మనం చూసి తెలుసుకున్నాయండి, ఇండస్ట్రీ నుంచి నేర్చుకున్నాయి. నాకు కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, లైక్ ఓకే, కొంతమంది మంచి మంచి ప్రొఫెషనల్స్లో ఉన్నారు. వాళ్ళు కొంతమంది చాలా మంచి మంచి చెప్తారు, నాకు చాలా ఎవరు ఇష్టం. నాకు లిస్ట్ పెట్టండి సార్ ఒకసారి. లేదు అంటే లెట్ యు నో, అంటే డాక్టర్లు అట్లా. ఓకే, ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు ఓ రోజు చెప్తున్నాడు నా ముందు వాడితో, దేవుళ్ళ సహాయం చేయి, కానీ నువ్వు దేవుడు అయిపోకు. సహాయం చేసిన వాడికి నువ్వు దేవుళ్ళ కనపడు, అంతేగా నువ్వు దేవుడు అని నువ్వు ఫీల్ అవ్వకు. ఏంటి సార్ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏం చదువుకున్నారు అంటే ఏమని చెప్తారు? నా స్కూలింగ్ అంతా హైదరాబాద్ అండి. మా ఫాదర్ది రావులపాలెం దగ్గర అంకంపాలెం అనే ఊరు ఉందండి. ఓకే, మీకు ఐడియా ఉందా? రావులపాలెం తెలుసు సార్, రావులపాలెం అక్కడి నుంచి 6-7 కిలోమీటర్స్ దూరంలో అంకంపాలెం అనే ఒక ఊరు ఉందండి. అది అక్కడి నుంచి మా ఫాదర్ స్టార్ట్ అయ్యండి. ఆయన లాయర్, నాన్నగారు. అక్కడి నుంచి హైదరాబాద్లోనే ఆయన ప్రాక్టీస్ చేశారు. సో మేమంతా ఇక్కడే ఉన్నామండి. సో అని నేను ప్రతి సంక్రాంతికి వెళ్తామండి మేము, అంటే మా ఫ్యామిలీ అంతా. ఇప్పుడు కూడా మా బ్రదర్ వీళ్ళందరూ కూడా మేమందరం కలిసి వెళ్తాం, ఎందుకంటే పిల్లలకి అక్కడ రూట్స్ తెలవాలి కదా, మనం ఎక్కడి నుంచి బయలుదేరాము అని తెలవాలి కదండి. సో ఇట్లా అంకంపాలెం నుంచి బయలుదేరాం అనమాట. మా ఫాదర్ వాళ్ళదేమో రావులపాలెం దగ్గర అంకంపాలెం అండి, మా మదర్ వాళ్ళది తాడేపల్లిగూడెం తణుకు మధ్యలో దువ్వ అనే ఊరు ఉందండి. ఓకే, దువ్వకి లోపలికి వెళ్తే అదొక 3-4 కిలోమీటర్లు వెళ్తే కొండేపాడు అని, బద్దిరాజు కొండేపాడు. ఓకే, అది మా మదర్ వాళ్ళదండి. సో అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలా బాగుంటుందండి మా ఊరు. ఈస్ట్ వెస్ట్ బాగుంటాయండి. కాకపోతే ఇక్కడ ఇంకా నేను అదృష్టవంతుడిని ఎందుకు అనుకుంటా అంటే అండి, నేను ఇప్పుడు చాలామంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు ఉంటారండి, కొంతమంది ఏలూరు దగ్గర ఉంటారు, వాళ్ళకి గోదావరి కనపడదు. నేను గోదావరి వాడిని, ఎందుకంటే ఇది ఉందమ్మా, మీ ఆఫీస్ ఉందా, చెక్ పోస్ట్ ఉంది కదండి, ఓకే, అది గోదావరి. ఓకే, మీ ఇల్లు, మా ఇల్లు ఇది అయితే చెక్ పోస్ట్ గోదావరి. సంక్రాంతికి వెళ్తే మా పిల్లలందరూ పొద్దున్న టిఫిన్ తిని గోదావరిలోనే ఉంటారు, మధ్యాహ్నం భోజనం చేసేవారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెడితే మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతా అంటారు, అక్కడే ఉంటారు. అండ్ మోరోవర్, మీకు ఐడియా ఉందా, ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఉంటుంది. అవును సార్, అక్కడ దాకా గోదావరి ఒక్కటే వస్తుంది, అఖండ గోదావరిగా. అక్కడ స్ప్లిట్ అవుద్ది. రాజమండ్రి మన బ్రాంచ్ కూడా ఉంది, వెళ్తుంటా అప్పుడప్పుడు. అవునా, అఖండ గోదావరి అక్కడ దాకా, అక్కడి నుంచి స్ప్లిట్ అవుద్దండి, 2 గోదావరిలో అవుతాయి. ఆ రెండు గోదావరిగా స్ప్లిట్ అవుద్దండి. ఒకటేమో వశిష్ఠ గోదావరి, ఒకటేమో గౌతమి. ఆ రెండింటి మధ్యలో ఉన్న ఏరియానే కోనసీమ అంటారు. అలాంటి కోనసీమలో మా ఊరండి. మాకు ఇటు గోదావరి. మా ఊరికి 2 కిలోమీటర్లు వెళ్తుందండి గోదావరిలో. మా ఊరు పక్క నుంచి 2 కిలోమీటర్లు వెళ్తుంది గోదావరి. ఈ పుష్కరాలప్పుడు ఈ రాజమండ్రి భయంకరమైన క్రౌడ్ ఉంటుందండి. మా దగ్గర చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఎవరు ఎక్కడన్నా స్నానం చేసుకోవచ్చు, చాలా గొప్పగా ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో అంటేనే కితకితలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇండస్ట్రీని సగం వేలేసారు మీరే. లేదు అట్లా లేదు, అన్ని అందరు చేశారు. సినిమా ఇండస్ట్రీ అంటే బాగా అంటే ఈస్ట్ వెస్టే, అట్లా ఏం లేదు సార్. నీళ్లు బాగా పడతాయి ఎందుకో ఈ ఇండస్ట్రీ. ఎటకారం అనేది ఉంటుందండి. మరి నేను అక్కడ ఎక్కువ లేదు కాబట్టి నాకు అంత తక్కువే ఉంది, ఎక్కువ లేదు ఎటకారం. హైదరాబాద్ నీళ్ళు ఎక్కువ పడ్డాయి. హైదరాబాద్ వాస్తవం నిజంగానే. అంటే ఇప్పుడు కొంతమంది మిత్రులు ఉంటారు కదండి అటు సైడ్, అంటే మన ఇండస్ట్రీలో అటు నుంచి వచ్చినట్లు ఏం చెప్తారండి నిజంగానే. మరి త్రివిక్రమ్ గారి జీవిత సత్యాలు కూడా అక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్ళల్లోంచి. సో చాలా గొప్పగా ఉంటాయండి. అండ్ నిజంగా అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా బాగుంటుంది సార్ ఆ ఏరియా అంతా. పొలాలు, పంటలు కానీ, వాటర్ కానీ. మా ఊర్లో నాకు తెలిసి మీరు ఒక పార తీసుకుని ఒక 2-3 అడుగులు తగ్గితే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, బాగా చాలా చాలా గొప్ప. అదే కోనసీమ అంటారు కదండి, మామూలుగా ఉండదు అక్కడ. అవి ఏం లేదండి, ఇప్పుడు మనం సినిమా కోసం అని కొంచెం పెంచుతూ ఉంటాం మోతాదు. కానీ మీరు యాక్చువల్గా మాట్లాడితే, అంటే యాక్చువల్ స్పీకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. మర్యాదలు ఎక్కువ ఉంటాయి. మర్యాదే ముందు, తర్వాతే జిల్లా వాళ్ళు.
చాలా గొప్పగా ఉంటారు. ఈస్ట్ వెస్ట్ అంటే మర్యాదకు పెట్టింది పేరు. మర్యాద బాగా, మర్యాదలు బాగుంటాయండి. అంటే అదే వాళ్ళు మన అని ఫీల్ అయిపోతారు. మనోడేరా ఎక్కడికి వెళ్తాడు రా బొమ్మ. అండ్ నోట్ చేసుకోండి సార్, మీరు ఏ గోదావరి జిల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీకు ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి తర్వాత భోజనం కూడా అడుగుతారు. మంచినీళ్ళు కాఫీలు అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళొచ్చు కదా, భోజనం చేసి వెళ్ళమ్మా. అవును సార్, ఇది కంపల్సరీగా అంటారండి. ఎందుకంటే అక్కడ మరి ఆ నీళ్ళల్లోనే ఆ ఎటకారం ఏదైతే ఉందో ఆ నీళ్ళల్లో ఈ మమకారం కూడా మనుషుల్ని కూడా తక్కువ చేసి మాట్లాడరు అస్సలు. రా కాకపోతే అదే ఈ ఎటకారంలోనే కొంతమంది ఫీల్ అవుతారు, కానీ ఆ ఎటకారం మరి మర్యాద పూర్వకంగా చాలా బాగుంటుంది సార్. అండ్ మీరు ఈ సంక్రాంతి కూడా ఆ 2 జిల్లాల్లోనే మీకు ఎక్కువ కనిపిస్తుంది. మీరు చూడండి, ఎవరన్నా సరే అటు వెళ్దామంటారు. అంటే కోడి పందాలే అని కాదు, వేరే రకాలుగా కూడా పిండి వంటల సైడ్ ఈ ముగ్గులు వేసుకుంటాం, మొత్తం కొత్త డ్రెస్, మీకు నిజంగా ఒక వండర్ఫుల్ కలర్ కనిపిస్తూ ఉంటుందండి. అంటే నేను చూశాను కాబట్టి నేను అందుకనే మా పిల్లలు నన్ను తీసుకుని ఆ 4 రోజులు హైదరాబాద్కి మనకి సంబంధమే లేదు. హైదరాబాద్ మొత్తం అక్కడే ఉండాలి. దాని తర్వాత సగం హైదరాబాద్ కూడా అక్కడికే వస్తుంది ఆల్మోస్ట్. నిజంగానే ట్రాఫిక్ ఉండవు, చూసారా ఆ టైంలో బాగుంటుంది కోడి పందాల కోసం ఎంజాయ్ కోడి పందాలు అని. కానీ ఆ 2 జిల్లాల్లో పుణ్యక్షేత్రాలు కూడా చాలా చాలా ఎక్కువ అండి. గుళ్ళు చాలా పెద్ద పెద్దవి. అవును, ద్రాక్షారామం ఇవన్నీ కూడా చాలా ఫేమస్. అంతర్వేది, ద్వారకా తిరుమల, చాలా అన్నవరం ఉంది, సింహాచలం వైజాగ్ వస్తుంది అది, అన్నవరం, సామర్లకోట, పాలకొల్లు క్షీరారామం, చాలా చాలా అంటే అట్లా అన్ని రకాలుగాను బాగా బాగా అన్ని రకాలుగా ఉన్న ప్లేస్ అనమాట అండి అది. ఆత్రేయపురం పూతరేకులు. మొన్న ఈ సినిమా చేసామండి, సతీష్ వేగేషన్ గారు మన నితిన్ నార్నే తోటి ఒక సినిమా చేస్తున్నారు. ఓకే, శ్రీ 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 రాజావారని. మొత్తం ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లోనే చేసాం. ఓకే, బాగా ఫేమస్ కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, అది చాలా బాగుంటాయండి నిజంగానే. ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎప్పుడు అవునా. ఫుడ్ కూడా అండి, అవునా, మా జిల్లాల తర్వాతే మీకు ఫుడ్ ఎక్కడైనా. శ్రీకన్య ఫ్రమ్ రాజమండ్రి టు హైదరాబాద్, ఇక్కడ కూడా 6-7 ఉన్నట్టున్నాయి బ్రాంచ్లు. నిజంగా ఫుడ్, మర్యాద, మంచితనం ఆల్ నిజంగానండి. ఐఎమ్ వెరీ, నాకు చాలా గర్వం అనిపిస్తుంది తెలుసండి. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో పుట్టడం వేరు, గోదావరి పక్కన ఉన్న ఊర్లో పుట్టడం వేరు. ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే. సూపర్, చాలా ఇష్టం. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఫస్ట్ టైం మా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. నిజంగానే నేను నిజంగా అంటే నా స్నేహితులు కొంతమందికి తెలుసు, కానీ ఇంత డీటెయిల్గా ఎవరికి చెప్పలే. అవునా, ఎందుకంటే నిజంగా అండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీ మన సిగ్నల్ ఉంది కదా, చెక్ పోస్ట్, అక్కడే గోదావరి. సో జస్ట్ ఇట్లా వెళ్ళి స్నానం చేసేస్తాను అనమాట. పైగా అంతా లంకలు, మామిడి తోటలు అవన్నీ కూడా బాగుంటాయండి, అరటి తోటలు అవన్నీ కూడా చాలా ఫేమస్. మీకు 100 ఎకరాలు ఉంటుందా సార్ అక్కడ? ఒక 200-300 ఎకరాలు ఉందండి. 200-300 ఉందా? సూపర్. 100 ఎకరాలు అంట. 100 ఎకరాలు ఉంటే తెలుసా అండి మీకు? అక్కడ ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుందో తెలుసా మీకు? 2-3 కోట్లు ఉంటుంది సార్. మరి 100 ఎకరాలు ఉంటే ఏంటంటే మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ కూడా చేస్తారా? తప్పే ఉంది సార్, ఎకరాలకి నేను ఇవ్వను కదా ఇంటర్వ్యూ. మీరు కిందకు వచ్చి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఓకే, ఎక్కడో సార్ నాకు ఇంటర్వ్యూ కావాలి సార్. లేదు సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, అంత బలిసి ఏం కొట్టుకోవట్లేదండి. మా ఫాదర్ వాళ్ళు 4 బ్రదర్స్ అండి. ఓకే, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. మా ఫాదర్ ఒక్కళ్ళే చదువుకున్నారు అక్కడ. ఓకే, సో అదంతా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ సినిమా అప్పుడు చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ 2 అప్పుడు ఇంకా బాగా చేసుకుందాం. సూపర్ సార్. ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. ఫస్ట్ టైం నేను కూడా కలవటం. నా ఇంటర్వ్యూస్ ఎప్పుడు కూడా నేను కొత్తగా ఉండే గెస్ట్లను ఎక్కువ కోరుకుంటాను కాబట్టి. గుడ్ లక్ అండి, ప్యాకప్. ఎస్.